జనులు అన్నయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఈ విలువైన సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. సంతోషంగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ అయ్యా. మంచిది. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దైవ సేవకుల అభిషక్తులు, స్థానిక కాపరి గారైన మలాకయ్య గారికి, నన్ను పరిచయం చేసిన దేవుని సేవకులు జయరాజయ్య గారికి, అలాగే విజయ్ కుమారయ్య గారికి, అలాగే ఉన్న సత్యప్రసాద్ గారికి, రాజన్న, ఇక్కడ చాలామంది సేవకులు, వారందరికీ కూడా, వేదిక ముందు భాగాలను కూర్చున్న సేవకులకు, విశ్వాస బృందానికి, మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలండి. అమ్మ, అందరికీ వందనాలు. బాగున్నారా? గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీగా ఉన్నారా? విష్ హ్యాపీ న్యూ ఇయర్. అంటే సండే ఈ రోజుతో లాస్ట్ అవుద్ది. 1 వీక్ కదా మనకి. న్యూ ఇయర్లో వచ్చే మండే స్టార్ట్ అయింది. ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇప్పుడు సండే. ఇంకా రేపటి నుంచి మండే మళ్ళా పాత సోమవారం అయిపోతుంది. ఈ 1 వీక్లో కూడా మళ్ళా మీ పక్క వరకు ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? చాలా చాలా అంటే నీరసంగా ఉన్నారు కొంతమంది, చలికి కదా. ఉజ్జీవంగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి కుర్చీలు కొద్దిగా ఎదురు లాక్కొచ్చి వెళ్ళండి. కుర్చీ పట్టుకుని ఎదురు రావచ్చు. కుర్చీ పట్టుకుని ఎదురుకు వస్తారా? అది చాలా బాగుంటుంది కదా. మీరు ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. గుడ్. చాలమ్మా, అక్కడ సరిపోద్ది, అక్కడ సరిపోద్ది. త్వరగా అవతల ఉన్న వాళ్ళు కూడా. ఈ సోమసుందర్ రెడ్డి గారి యొక్క నగరంలో ఆనందం, క్రిస్మస్ ఆనందం. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని పొందటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటే అసలు ఆనందం ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. ఈ ఆనందాన్ని అనుభవించడానికి మనం ప్రభు సుందర కట్టబడదాం. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి అమ్మ, ఒకసారి కూర్చోండి. ఈసారి మంచిది. మీ చాయిస్ అక్కడే ఉన్నాయి, కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని మాటలు విస్తరించి నేను మాట్లాడట్లేదు. కొన్ని మాటలు. ఈ ప్రాంతాన్ని ప్రభు ప్రేమించి నన్ను తీసుకొచ్చారు. ఎందుకో అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నాకంటే గనులు, ఆత్మీయులు, పరిశుద్ధులు అనేక మంది ఈ రావులపాలెం ప్రాంతంలో వారు పర్యటన చేశారు, సేవ చేశారు. కానీ దేవుడు ఎందుకో ఈ రాత్రి తన కృపచేత నన్ను ఇక్కడ నిలబెట్టారు. ఈ ప్రాంతానికి ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని సంఘం కూడా నా వెనక ప్రార్థన చేస్తున్నారు. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ఆరాధనలు మండపేటలో జరుగుతూనే ఉన్నాయి. వేరే వాళ్ళకు ఒక ఆరాధన అప్పగించిన ఇక్కడికి వచ్చాను నేను. ఈ రాత్రి మీతో కలిసి ఆనందాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలని ఆశపడుతూ నీ స్థలంలో ఉన్నాను. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధించబడడం. ఎవరు ఈ క్రీస్తు? ఈ క్రీస్తు వారిని గురించి అసలు మనం ఏమనుకుంటున్నాం? ఎందుకంటే బైబిల్లో మత్తయి ఒక మాట రాశారు. ఈ క్రీస్తుని గురించి రాసినప్పుడు మత్తయి గారు రాసింది ఏంటంటే, తన ప్రజల వారి పాప నుండి రక్షించేవాడు అని. మార్కు గారు పరిచర్య చేయటకు వచ్చాడు. ఆయన పరిచారకుడిగా వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడని చెప్పి ఆయన పరిచయం చేశాడు. లూకా గారు ఆయన పరిచయం చేస్తూ నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని చెప్పాడు. కానీ యోహాను తన సువార్త రాసినప్పుడు ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు
శరీరధారి ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. ఆయన రాకపోతే మనం కృప వెంబడి కృప పొందలేం. ఆయన పరిపూర్ణతలోండి మనమందరం కృప వెంబడి కృప పొందగలుగుతున్నామంటే ఆయన శరీరధారిగా రావడం ద్వారా, మన జీవితాలని విమోచించడం ద్వారా, మన బ్రతుకులకు ఒక మార్గం ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నామని యోహాన్ రాశాడు. రాస్తూ ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్, ఒక మాట, యేసుప్రభు ఈ లోకాలు అంటే వాక్యమైన దేవుడు మనిషిగా ఎందుకు అవతరించాలి, ఎందుకు పుట్టాడు అంటే ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 9:39 ఒక మాట చెప్పి ఈ స్థలంలో నేను ఇక్కడి నుండి వెళ్తాను. ఆ ఒక్క మాట ఒకసారి చదివితే యేసుప్రభు ఎందుకు వచ్చాడో చెప్తుంది ఆ మాట. ఏమండి, 39వ వచనము 9వ అధ్యాయంలో, చూడని వారు చూడాలి, చూచేవాడు గుడ్డువారు కావాలని అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పగలరా ఇంకా గట్టిగా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడట? చూడని వాడు ఒకడున్నాడు, ఆ చూడని వాడు చూచేటట్లు చేయాలి నేను. చూచేవాడు ఒకడున్నాడు, ఆ చూచేవాడిని గుడ్డోని చేయాలి, అందుకు వచ్చాను అన్నాడు. ఆ తీర్పును తీర్చడానికి వచ్చారు. అప్పటి వరకు మనిషికి రియల్ జాయ్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఉండదు. ఆ పని చేయడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఏంటి ప్రభా, చూచేవాడు గుడ్డివాడు అవ్వాలా, గుడ్డోడు చూడాలా, ఇది ఈ మాట ఏంటి అని పరిశుద్ధ బైబిల్లో కొద్ది కంగారు పడేవాళ్ళు, తొందరపడేవాళ్ళు ఉండొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, మానవుడు దేవుడు సిద్ధపరిచినప్పుడు, మానవుడు దేవుడు సృష్టించినప్పుడు ఆయన స్తుతి ఎక్కడ పడిపోయిందో, ఎందుకంటే బైబిల్ అంతా ఆదికాండం 1:1 మొత్తం బైబిల్ అంతా అయిపోయింది. అంటే అక్కడ దేవుని సృష్టి అంతా అయిపోయింది. కానీ 2వ వచనం నుండి స్టార్ట్ అయింది అసలు బైబిల్. ఇప్పుడు మనం చదువుకునే బైబిల్ అంతా. ఆ 1వ వచనం ఏంటి బైబిల్లో అంటే, దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు, అంతే. భూమి ఉంది, ఆకాశం ఉంది. మొదట్లో ఆకాశం భూమి ఎందుకు ఉంది అంటే, ఆయన చెరువుల మధ్య, దూతల మధ్య, ఆయన కెరూబుల మధ్య ఆరాధించబడతా ఉన్నాడు. ఈ కెరూబుల్లో ప్రధాన దూతలు 7 ఉన్నారు. వాళ్ళలో ఒకటి పేరు లూసిఫర్, ఒక దూత పేరు రఫాయేలు, ఉరియేలు, గాబ్రియేలు, మికాయేలు, రగుయేలు, ఇలాంటి దూతలు ఉన్నాయి. అందులో ఈ లూసిఫర్ అనే దూత ప్రధాన దూతగా ఆరాధిస్తున్న సందర్భంలో ఆ స్తుతి యాగం అందిస్తున్నప్పుడు మిగతా దూతలు ఈ కెరూబుని, వా, నీ ఆరాధన లేకపోతే, నీ సంగీతం లేకపోతే, నీ రెక్కలు ఎత్తకపోతే, అందులో శబ్దం రాకపోతే అసలు దేవుడికి ఘనత ఎక్కడిది అని కాస్త చీకటి ఆవరించింది. దాని పేరు గర్వం. అందరూ చెప్పండి, గర్వం. వెంటనే ఆ దూతకు గర్వం వచ్చి ఉత్తరాన సభా పర్వతంలో దేవుడు ఆరాధించబడే స్థలంలో సింహాసనాసురుడైన ఆ స్థలంలోకి ఎక్కాలనే ఆశ వాడికి కలిగింది. ఆ యొక్క లూసిఫర్ అనే ఆ కెరూబుకి అది కలిగిన ఆ మనస్సును గుర్తెరిగిన దేవుడు వాడిని గెంటివేయటం జరిగింది. వాడిని త్రోసేస్తే ఆడు సరాసరి మనం ఈ మాటలన్నీ యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం చదువుకుంటే తెలుస్తుంది. భూమికి పునాది వేశాడు, దాని మీద నిలబెట్టాడని యోబు గ్రంథం 38వ అధ్యాయం చదువుకుంటే తెలుస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయంలో వాడు సరాసరి పడిపోవడం భూమి గోళంగా మారి నీళ్లలో మునిగిపోయింది. ఆ మునిగిపోయిన భూమిని ఆదికాండం 1:9 కనపడుగాక, అన్ని కలుగాక అన్న దేవుడు కనపడుగాక అన్నాడండి. అది పైకి లేచింది. ఆ లేచిన భూమిలో ఆయన చేపెట్టి, అప్పటికే ఆయన చెట్లు, పుట్టలు, గుట్టలు, ఈ భూమి మీద కనపడుతున్న సమస్తం ఇక ఫలవృక్షాలు, విత్తనాలిచ్చే చెట్లను పుట్టించిన ఆ దేవుడు ఈ సృష్టి అంతట్లో ఆ భూమి లోపల కంట చేపెట్టి 6వ దినాన్న ఆయన మన్ను తీసినాడు బయటికి. ఈ 6వ దినం అనేది దేవుని దృష్టిలో గమనించండి, ఒక రోజు అయితే మనకు 1000 సంవత్సరాలు. జాగ్రత్తగా గమనించాలి. సూర్యచంద్రులు వచ్చిన రోజులు కాదు నేను చెప్పేది.
మనకి సూర్యుడు వచ్చి వెళ్ళిపోయే ఆ వన్ డే కాదు నేను చెప్పేది. మనిషి దృష్టిలో 1000 సంవత్సరాలు దేవునికి ఒక రోజు. ఇవన్నీ నేను చెప్పడానికి, ఫిలాసఫీలు చెప్పడానికి రాలేదు. ఆ భూమిని, ఆ రోజు, ఆ మనిషిని అక్కడ నుండి తీయటానికి గల కారణం ఏంటి అంటే, ఎక్కడ స్తుతి పడిపోయిందో, ఎక్కడ మహిమ పడిపోయిందో, ఎక్కడ ఆయన ఘనత పడిపోయిందో, ఆ లూసిఫర్ పడగొట్టిన ఆ భూమిలో, ఆ స్థలములో చేపెట్టి ఆయన ఒక మట్టి తీసి ఆయన రూపంలో మార్చుకుని, దాన్ని చేసుకుని మలుచుకుని ఆ నాసిక రంధ్రాల్లో ఆ జీవాత్మను ఊదాడు. మనుషుడు జీవాత్మై చక్కటి కళ్ళు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, ఆయనతో నడిచే కాళ్ళండి, ఆయన్ని ఆరాధించే చేతులండి, ఆయన్ని చూచే కన్నులండి. ఆ జీవితం అంతా చాలా శ్రేష్టమైందండి. ఆనందంగా సంతోషంగా ఉంటున్నాడు ఆదాము. ఆయన ప్రకటెముకలోంచి ఒక ఎముక తీసి స్త్రీని తయారు చేశాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా దేవుని సందులో ఆనందిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు దేవునితో సంతోషంగా గడిపేస్తున్నారు. హలో, అప్పటికి మరణం లేదు వాళ్ళకి. అందుకు వారికి స్టార్టింగ్ డే, ఎండింగ్ డే అనేది లేక వారు సంతోషంగా దేవుని సందులో గడుపుతున్న రోజులు అవి. వారు సంతోషంగా చూస్తున్న రోజులు అవి. ఓ రియల్ జాయ్, నిజమైన ఆనందం అనిపిస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లో అపవాది ఏం చేశాడు తెలుసా? సరిగ్గా ఆ భూమి మీద కదా పడ్డాడు వాడు. ఆ పడిన వాడిని ఆ భూమి పైకి లేపాడు కదా దేవుడు. ఆ లేపినప్పుడు ఆ లూసిఫర్ యొక్క శక్తి, ఆ ప్రభావం ఈ భూమి మీద పనిచేస్తున్న ఈ వ్యక్తి, ఈ శక్తికి ఆ ఏదోను తోటలో మంచి చెడుల వృక్షం కూడా పెట్టాడు. ఆయన జీవవృక్షం కూడా పెట్టాడు. కానీ ఆదామవ్వలు తినడానికి అన్ని మంచి వృక్షాలు పెట్టాడు. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో 3 రకాల వృక్షాలు ఉంటాయి. ఒకటి తోటంతా మంచి అనే ఫలాలు ఉంటాయి. మంచి తినమన్నాడు మనిషిని దేవుడు. మంచి చెడుల వృక్షం అపవాది గడికి ఎట్టాడు, సాతాను గడిది అది. కానీ జీవవృక్షం ఎవరిదయ్యా అంటే అది దేవునిది. అమ్మా వెనకాల బిడ్డలు ఆలోచన చేస్తుంది. అందరూ వింటున్నారు, జాగ్రత్తగా కాస్త జాగ్రత్తగా గమనించాలా. వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు ఆ మంచి ఫలాలు తింటున్నప్పుడు. సరిగ్గా ఈ మంచి చెడుల వృక్షం దగ్గరకు వచ్చి ఆ అవ్వ మాట్లాడటం ప్రారంభించింది ఆ సర్పంతో. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సర్పం వేసిన మొట్టమొదట సంభాషణ ఏంటంటే, మీరు ఈ చెట్టు ఫలాలు ఏది తినకూడదని మీ నాన్న చెప్పాడట కదా మీకు అని వంకరగా, యుక్తిగా, అరే నేనున్న ఈ మంచి చెడుల ఫలం తినకూడదట కదా అనల్లా. ఈ చెట్టు ఫలాలు ఏది తినకూడదట కదా, మీరు దేవుని పిల్లలు కదా, మాతో స్నేహం చేయరట కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళరట కదా. ఇలా కొంతమంది వంకరగా మాట్లాడతారు. వంకరగా మాట్లాడటం మొదలుపెట్టాడు సైతాన్ గాడు, అపవాది గాడు, ఈ అబద్ధాల కోరు. వెంటనే అవ్వ అన్నది మాటలో మాట కలపాలిగా, ఆ కల్పన కదా ఆడు చేశాడు కదా. కాబట్టి లేదు చెట్టు ఫలాలు అన్నీ తినొచ్చట, నువ్వున్నవే ఈ మంచి చెడుల ఫలం తినొద్దని చెప్పాడు మా నాన్న. అది కాదు, ఈ చెట్టు ఫలం తిన్న రోజు మీరు దేవతల్లాగా మారిపోతారు. మీ కన్నులు తెరవబడతాయి. విన్నారా? ఏవావా అవా నీ కన్నులు అంటే కళ్ళు లేవాళ్ళకి. అంతకుముందు కళ్ళు లేవండి, కళ్ళు లేవా అమ్మా అండి? అందరూ స్త్రీలు బాగానే బుర్రొప్పుతున్నారు, మరి పురుషులు అలా ఉన్నారండి. కళ్ళు లేవంటారమ్మా? అయ్యా ఉన్నాయి కదా. మరి ఈ గొడవ ఏంటి? ఆదికాండం 3:5 చదివారా? మీరు తిన్న ఏమవుతాయో కండ్లు తెరవబడతాయి. ఏ కండ్లు తెరవబడతాయి? ఉన్న కండ్లు కాదా? ఈ చూపు కాదా? లేదు మీరు తిన్న తెరవబడిన కళ్ళు ఉంటాయి, అవి దేవతల్లాగా ఉంటాయి. బా, దేవతలు అంటే ఏంటి? ఈ సంగతి ఏంటబ్బా అని ఆ అవ్వ ఆ ఫలాలు తీసుకుని కొన్ని తిని భర్తకు పట్టుకెళ్ళింది. బైబిల్లో రాయబడింది, వారిద్దరు తిన్న తర్వాత 7వ వచనంలో వారి కండ్లు తెరవబడ్డాయి. ఏ కండ్లు తెరవబడ్డాయి? మొదట దేవుడిచ్చిన కండ్లు ముయ్యబడ్డాయి. దేవుని చూసే కన్నులు, మంచి చేసే కండ్లు, ప్రేమగా మాట్లాడే కండ్లు,
లోబడే కండ్లు, ఒకరినొకరు ప్రేమగా, ఓ నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా, నా నారి అని ఐక్యతగా ప్రేమగా ఉండే కండ్లు ముయ్యబడ్డాయి. ఇప్పుడు ఏ కండ్లు తెరబడ్డాయి? భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, తల్లిదండ్రులు చేదరించుకోవటం, మత్తులో ఊగటం, సరదాలుగా సంతోషాలుగా రోడ్ల మీద 1 గంట 2 గంటల వరకు తిరగటం, ఇంట్లో తెచ్చిపెట్టేది ఉండదు, ఇంట్లో వాళ్ళకి సహకరించేది ఉండదు, కన్ని పెంచి 9 మాసాలు మోసి కన్ని పెంచిన తల్లిదండ్రుల్ని పట్టించుకునేది ఉండదు, ఒక బేవర్సి జీవితాన్ని జీవించడానికి తిరిగే కండ్లు నా జీవితంలో కూడా తెరవబడ్డ ఒక రోజు. ఆ దరిద్రపు జీవితం జీవించిన వాడు ఒకప్పుడు నేను మండపేటలో ఒక రౌడీ ముఖలతో, ఓ పనికిమాల బ్యాచ్తో తిరుగుతూ రాత్రంతా నా జీవితాన్ని గడుపుతున్న ఆ కండ్లతో తిరుగుతుండేవాడిని ఒకప్పుడు నేను. ఏది మాన్యమో ఏది సత్యమో తెలీదు. నాన్న కష్టపడి తెచ్చి ఇంట్లో పెడితే అది పట్టుకుపోయి తాగే ఒక దొంగ రకాన్ని నేను. అటువంటి నా బ్రతుక్కి యేసుక్రీస్తు అనే ఆయన జన్మించాడు కనుక, ఆయన నాలో జన్మించాడు కాబట్టి నా పాపపు కండ్లు, త్రాగుబోతు కండ్లు, దుర్మార్గపు కండ్లు ముయ్యబడ్డాయి. దేవుడిచ్చిన మంచి కళ్ళు తెరవబడ్డాయి. తల్లిని తల్లిగా చూడడం, భార్యను భార్యగా చూడడం, తండ్రిని అర్థం చేసుకోవడం, కుటుంబ వ్యవస్థను పట్టించుకోవడం, ఆ కండ్లు తెరవబడ్డాయి. అప్పుడు నిజమైన హ్యాపీ, నిజమైన సంతోషం క్రిస్మస్ నాలో జరిగింది. అది నిజమైన ఆనందం ఎప్పుడు జరుగుద్దో తెలుసా? క్రిస్మస్లో దేవుడు మొదట ఇచ్చిన మానవుడికున్న కండ్లు తెరవబడాల. సాతానుగాడు ఎట్టిన ఆ చూపుకి ఇచ్చిన మంచి చెడుల ఫలం తినక వచ్చిన కన్నులు ఉన్నాయి కదా, ఆ కండ్లు ముయ్యబడాల. ఆ కండ్లు ఉన్నంత వరకు చూడండి. అప్పుడప్పుడు రే నీ కళ్ళు నెత్తికెక్కయ్యా అంటారు చూడండి పెద్దోళ్ళు. అమ్మా మీ ఊర్లో అంటారు అనరు, మా ఊర్లో అంటారు. ఎందుకంటే పొగరికి మాట్లాడుతుంటే జీవితంలో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తుంటే మాట్లాడతారు చూడండి. ఎందుకంటే దీని మీద మీరు చాలా మంచివాళ్ళు, ఇక్కడ చాలా చక్కగా ఉన్నారు. మా ఊరి పరిస్థితి చాలా దారుణం. అది మండపేట తెలియదు మనకి. ఆ ఊరిలో ఉంటే, మా ఊరిలో ఉంటే, నేను ఖచ్చితంగా చెప్తున్న మాట నిజమని చెప్తే వాళ్ళకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలా. మంచి యవనస్తులు, మంచి బిడ్డలు, మంచి ఆత్మీయంగా ఉన్నారు మీరు. చూడండి యేసు ప్రభు ఎందుకు వచ్చాడట? చూడని వాడు చూడాలి, చూచేవాడు గుడ్డివాడు కావాలి. ఎవడు చూచేవాడు, ఎవడు చూడనివాడు? మొదట మానవుడిని చేసినప్పుడు ఉన్న కన్నులు కనపడకుండా అయిపోయినాయే, గుడ్డివాడు అయిపోయాడే. సాతాను పెట్టిన ఫలం తిని, ఆ మంచి చెడుల ఫలం తిని, తన జీవితంలో ఆ మంచి చెడుల ఫలం వల్ల వచ్చిన కళ్ళతో బ్రతుకుతున్నాడే, ఆ చూపుతో బ్రతుకుతున్నాడే. ఆ చూపు అపవిత్రత కలిగిన చూపు, ఆ అసహ్యకరమైన చూపు ఏంటంటే అది అంటారా? నీ బైబిల్లో కొన్ని మాట చెప్తాను వినండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చదివితే 7వ వచనంలో వాళ్ళు కళ్ళు తెరవబడిన వెంటనే వాళ్ళు కనపడింది ఏంటంటే దిగంబరత్వం. చెప్పండి ఏంటది? గట్టిగా 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 చెప్పండి ఒకసారి. అంటే అర్థం ఏంటి తెలుసా? సిగ్గుమాలను బతుకు. చెప్పండి ఏ బతుకు? రే నీకు సిగ్గు లేదట, అమ్మాయి సిగ్గు లేదా అంటారు చూడండి. నాకు సిగ్గు లేదు, నేను ఎలా బతుకుతాను? ఈ మధ్య చాలా దారుణమైన పరిస్థితుల్లో యవనస్తులు, ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ వారి జీవితాలు గడుపుతున్న పరిస్థితులు నేను కొన్ని ప్రాంతాలు చూస్తున్నాను. మీరు రావులపాలెంలో కాదులేండి. వాళ్ళ వస్త్రధారణలు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చే విషయం కానీ, కుటుంబాన్ని పట్టించుకునే విధానం కానీ ఏమీ లేవు. రాత్రి పగల సెల్ ఫోన్లతోనూ ఏమండి సున్నీళ్ళు లేకుండా బయట దెయ్యాల్లా తిరగడం, జీవితంలో ఏమాత్రం గౌరవం లేని జీవితాన్ని జీవించడం, అమ్మ నాన్న భార్య ఇప్పుడు పెళ్లి చేస్తే మారతాడరా అని పెళ్లి చేస్తే ఆ భార్యను పక్కన వదిలేసేసి తిరగడం. ఏమిరా ఏం కళ్ళు తెరవబడ్డా నీకు? ఏ కళ్ళతో తిరుగుతున్నావు నువ్వు అంటే సిగ్గుమాలను బతుకంటారు దాన్ని. ఏ బ్రతుకు చెప్పండి? గట్టిగా మాట్లాడండి అమ్మా. భయపడుతున్నారేంటి మీరు మంచివాళ్ళే కదా. ఏ స్థితిలో ఉన్నాము? వస్త్రం అనేది గౌరవానికి సూచన, వస్త్రం అనేది ఆదరణకు సూచన, వస్త్రం అనేది ఆనందానికి సూచన,
వస్త్రం అనేది ఆహ్వానానికి సూచన. ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆహ్వానించే విధానంలో గౌరవం ఉండాలి కదా. ఇటువంటి వస్త్రాలు కోల్పోయి, ఆదరించే మాటలు కోల్పోయి, ఆహ్వానించే విధానం కోల్పోయి, ప్రేమించే విధానం కోల్పోయి, గర్వం అనే కండ్ల చేత, ఏ కండ్లు అండి అవి? గట్టిగా చెప్పాలి ఈ మాట. గర్వం అనే కండ్ల చేత సిగ్గుమాల బ్రతుకుతున్న పరిస్థితులని కండ్లతో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. పాపం తమ జీవితంలో పాపంలోనే జీవిస్తూ దాన్ని గొప్పగా అతిశయంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అతిశయంగా, చాలా అది గొప్పగా, అదేదో పెద్ద వాళ్ళకు పెద్ద డిగ్రీ లాగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నేను కాబట్టి నా 3 భార్యలు మెయింటైన్ చేస్తానంటాడు సిగ్గుమాలాడు. అంటే మీ ఊర్లో ఉండరు అన్న, మళ్ళకన్నా మా ఊర్లో తగులాడుతున్నారు ఇలాంటి వాళ్ళు అందరూ. ఒక ఆవిడకి అన్నం పెట్టడు, ఆ 3 కష్టపడి తెత్తి ఇటు తాగుతాడు బట. అది సిగ్గుమాల బతుకు కాకపోతే గొప్పగా చెప్పుకుంటాడు. అది గొప్పగా, అది గొప్ప. అదేమన్నా నిన్ను నమ్మిన బిడ్డల్ని, నిన్ను నమ్మిన కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా పెంచడం అది గొప్ప. హల్లెలూయా. అమ్మకి అన్నం పెట్టాడు, పెన్నమ్మకి పట్టు చీర పెడతాడట. చీర కాదు, మళ్ళీ పట్టు చీర. ఆలోచన చేయండి దాని బిడ్డలారా. దేనివల్ల వచ్చింది తెలుసా? దేనివల్ల వచ్చింది తెలుసా? మంచి చెడు ఫలం తినడం వల్ల. మీకు ఒక సంగతి చెప్తాను నేనండి. బైబిల్లో దేవుడు కానాను ఇస్తానన్నది ఎవరికో తెలుసా? కానాను ఇస్తానన్నది, కానాను చేరుస్తానన్నది ఎవరికో తెలుసా? ద్వితీయోపదేశ ఖండము 1:39 ఉంటుంది. మంచి చెడు ఎవడు ఎరగడో. ఏంటారా? వాడికి మంచి తెలిసి ఉండాలి. చెడు మళ్ళా చెడు ఎంటర్ అవ్వకూడదు. చెడు అనే కండు ముయ్యబడాల, మంచి మాత్రమే అనే కండు తెరబడాలి. మంచే చేసే అనుభవం ఉండాలి. అర్థమవుతుంది మీకు? అర్థమవుతున్న మాటలు అమ్మ? అర్థమవుతున్నాయా? మీ పక్కూరే కదా మాది. మంచి మాత్రమే తెలిసి ఉండాల. అటువంటికి కానాను ఇస్తాను. అలాంటి పిల్లలు కావాలా. వాడు అమాయకులుగా కనపడవచ్చు, పోసులు కొట్టకపోవచ్చు, లగ్జరీగా బతకపోవచ్చు, పెద్ద ఫ్యాషన్గా ఉండకపోవచ్చు, బైకుల మీద రీ అని తిరగకపోవచ్చు. అర్థమవుతుందండి? సోకు చేయకపోవచ్చు, వాళ్ళు కూడా తెలుసు మంచి చేయటం. సమాజానికి మలాకి గారికి ఏం తెలుసు? మంచి చేయాలని ఇంత గొప్ప పిఎస్ సిస్టమ్ పెట్టి, ఈ కోటాలు పెట్టి, ఈ ప్రయాస, తన యొక్క భార్య విజయమ్మ ఆ చిన్న వయసులో ఆ బిడ్డ, ఈ కుటుంబం అంతా ప్రయాస ఎందుకు? ఈ రావుల పనులంటే మంచి చేయాలి, ఊరికి చెడిపోతున్న సమాజం బాగు చేయాలి. 4 డబ్బులు వస్తాయి అనుకుంటే ఈ సేవ చేయకల, సావు అయితే నీ సేవకు రావాలా. 4 డబ్బులు సంపాదించే జాబులు చేసుకోవడానికి జాబులు ఉన్నాయి. ఈ రావులపాలెం ప్రాంతాల్లో, ఈ కాలనీ ప్రాంతాల్లో ఆ దైవజనుడు సరిగ్గా ఎప్పుడు ఎత్తుకున్నాడు తెలుసా? ఈ మందసాన్ని, ఈ రావులపాలెం ఎప్పుడు ఆయన భుజాన్ని, ఈ కాడి ఎత్తుకున్నాడంటే, ఈ ప్రభు కాడిని ఈ రావులపాలెం ప్రాంతంలో మీరు ఎవరు ఏమనుకున్నా, ఎప్పుడు ఆత్మీయత అనగారిపోతూ వచ్చిందో అప్పుడు ఈ భుజాలు పట్టారండి భార్యాభర్తలు. మండుచున్న రావులపాలెం, అభిషేకంతో రావులపాలెం, ఓ గొప్ప ప్రభు పనులు సాగిపోతున్న రావులపాలెం. ఆ టైంలో భుజాలు ఎత్తుకోలేదు వీళ్ళు. ఆ టైంలో చిన్న పిల్లలుగా ఉన్నారు. సరిగ్గా రావులపాలెంలో ఆత్మీయత అనగారిపోతుంది. మండపేట నుంచి చూస్తున్నాను కదా, ఇక్కడికి నా కళ్ళు కనపడుతున్నాయిగా. సరిగ్గా అభిషేకం దిగజారిపోతుంది. ఈ రావులపాలెంలో దేవుని పని వ్యాపారం మారిపోయింది. దేవుని పని ఓ దుర్మార్గంగా మారిపోయింది, ఓ కుల వ్యవస్థగా మారిపోతుంది. అన్న టైంలో నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంటే సరిగ్గా శబ్దం వినపడింది, మలాకి గారు ఈ భుజాల మీదకు ఈ మందసం వచ్చింది అని. మంచి చేయాలనే మందసం వచ్చింది ఇక్కడికి. నేను ఈ కాలనీకి రావడానికి గల కారణం ఆ దైవజనుడి ప్రయాస. ఆయన అంటే ఒక రెస్పెక్ట్ మాకు. ఇక్కడ కూర్చున్న విజయ్ కుమార్ గారు కానీ, జయరాజ్ గారు కానీ, మలకి గారు కానీ, దైవ సేవకులు అంటే ఒక రెస్పెక్ట్ నాకు. ఇది నిజం కాదా? ఆయనకి ఎప్పుడు చెప్పలేదు నా మాట. ఇది నిజం కాదా? క్రైస్తవం వ్యాపారం అయిపోతున్న రోజుల్లో జీవితాలు
ఆత్మీయ అనుభవాలకు అట్టడుగు భాగానికి ఆ పరిస్థితులు అంటుకట్టుపోతుంటే, అనగారిపోతుంటే, ఈ దంపతులు లేచి ఎక్కడెక్కడో ఉన్న ఆత్మీయ సేవకులంతా తెచ్చి ఈ కోటాలు పెట్టి పరిచయం చేసి ఏ విధం చేతనే మరలా మా రావులపాలెం ఏమవ్వాలి? ఒక ఉజ్జీవంతో రగలాలి, ఒక అభిషేకంతో రావాలి. మరలా ఆ యవనస్తుల్లో, ఆ దేవుని పిల్లల్లో ఆ మత్తులోంచి విడుదల, ఆ పాపంలోంచి విడుదల, ఆ లోకంలోంచి విడుదల, ఆ అక్రమాల్లోంచి విడుదల, ఆ యొక్క భయంకరమైన దుర్వ్యసనాల్లోంచి విడుదలవ్వాలి. ఆ మంచి ఉద్దేశం తప్ప ఆయనకి మళ్ళీ చెడు లేదండి. అక్కడ ఇలాంటి వాళ్ళే కావాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రాత్రి కూటమి పెడతాం, ఈ కూటానికి లక్ష మిగులుతుందా? ఉన్నారు కోఆపరేట్. మీరు ఈ రావులపాలెం వచ్చి సేవ చేసిన కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేసారు రావులపాలెం. వాళ్ళకి పాపం ఇక్కడ పప్పులు ఉడక్క మళ్ళీ మానేశారు, రావడం మానేశారు. మేము పెట్టాం కానీ క్రిస్టమస్ మీటింగులు పెట్టాం కానీ, ఈ మీటింగులు పెడితే మాకు ఖర్చు ఏమో 15 లక్షలు అయింది, వచ్చిందేమో 10 లక్షలే, 5 లక్షలు మేము లాస్ అయిపోయాం అన్నాడట ఒకడు ఈ రావులపాలెం వచ్చి. అయ్యారు, నేను పేరు ఎత్తలేదు, నువ్వు ఎత్తగా అన్నా రాజు అన్నా, నువ్వు మళ్ళీ మస్కట్ వెళ్ళిపోయా అన్నావు. ఆయన దయవల్ల మళ్ళీ మస్కట్ వెళ్ళాను మొన్న నేను. దేవుని స్తోత్రం, దేవుని దయ ఉంది. హల్లెలూయా. అంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతుందండి. మీ పాస్టర్ గారు అలాంటి ఆయన కాదండి, ఈ దైవజనుడు మలాకి గారు అలాంటి ఆయన కాదండి. ఆ బిడ్డ చెల్లి ఉంది, తన భార్య, నేను చెల్లి అని పిలుస్తున్నానే. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో వారు సండే స్కూల్ పిల్లలు అనుకుంటా అన్న, యూత్ కూడా కాదు, సండే స్కూల్. నేను సుమారు ఒక 32 సంవత్సరాలు సేవకు వచ్చి, నేను 32 సంవత్సరాలు సేవకు వచ్చి, దేవుని మహాకృప, మంచి చేయాలని ఆశ. హల్లెలూయా. చూడండి, ఏ కన్నులు ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఇంటికి వేసుకునే చూడండి, ఇంటికి వేసుకునే రంగులు వేసుకోండి వద్దన్నాం. స్టార్లు పెడతారా? పెట్టండి. మరి అయ్యగారు పెట్టనిస్తారు లేదో నాకు తెలీదు, పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఒంటికి మంచి బట్టలు కుట్టించుకోండి, పంటికి మంచి భోజనం పెట్టండి, వద్దన్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు ఎందుకు వచ్చాడో అది మీలో జరగనివ్వండి. అది జరిగితే అప్పుడు వేసుకున్న రంగులకి, కట్టే కొత్త బట్టకి, వండే వంటకి వాల్యూ ఉంటుంది. అంతేనండి అమ్మా. ఇవన్నీ లేకుండా మనమేదో పండగ చేసుకుంటున్నామంటే అది దండగ తప్ప, అది అప్పుల పాలు తప్ప, దానివల్ల ఉపయోగం ఏంటి? యేసు ప్రభు ఏ ఉద్దేశంతో వచ్చాడు ఇక్కడికి? ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడు? మొదట్లో మానవుణ్ణి మోసం చేశాడు అపవాది. మోసం చేసినప్పుడు నువ్వు దేవతల వల్ల అయిపోతారు ఈ పండు తింటే అని ఒక గర్వం అడుగులో ప్రతిష్ఠించారే. ఆ ప్రతిష్ఠించినప్పుడు ఆ యొక్క గర్వం అనే మాటకు తీసుకుని తిన్నాడే ఫలం. తిన్నారు ఇద్దరుని. అవ తిన్నది ముందు, తర్వాత ఆదాం తిన్నాడు. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఈ మాటలన్నీ. అప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయే. ఏ కళ్ళు తెరవబడ్డాయండి అమ్మా? ఏ కళ్ళు తెరవబడ్డాయి? ఏ నేత్రాలండి గారు విన్నారా? ఏ కళ్ళు తెరవబడ్డాయి? మనసు సంబంధమైన, చెడ్డ సంబంధమైన చెడు కండ్లు తెరవబడ్డాయి. ఆ పండు తిన్న వెంటనే ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు గమనించండి. అందుకనే యోహాను సువార్తలో ఈ వాక్యం అర్థం అవడానికి మరోసారి రిపీట్ చేస్తున్నాను నేను. 9:39 ప్రకారం, చూడని వాడు చూడాలని, చూచేవాడు గుడ్డోడు కావాలి, అందుకు ఆ తీర్పు నిమిత్తం ఈ లోకానికి మనిషిగా వచ్చాను. ఎవరిలోకి నేను వస్తానో, ఎవరిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందో, ఎవరి జీవితంలో నేను ఉదయిస్తానో వారి క్రిస్మస్ ఆనందం ఏంటో నేను చెప్తాను. ఎలా ఉంటుందో ఆనందం తెలుసా? వాళ్ళ జీవితంలో అన్ని సమృద్ధి ఉంటే కాదు, లేకపోయినా సరే ఆనందించగలిగే శక్తి ఉంటుంది. కారణం ఏంటి తెలుసంటే, వాళ్ళ మనోనేత్రం ముయ్యబడింది కదా, తెరిచాను. మనోనేత్రం ఎందుకు ముయ్యబడింది? అపవాదేసిన ఒక పని, మీరు ఇది తిన్న దినాన దేవతలా మారిపోతారనే గర్వం. చూడండి, మీకు సంగతి చెప్తాను వినండి. బైబిల్ గ్రంథంలో, ఎందుకంటే ఇవి దేవుని వాక్యంలో ఉన్న సత్యాలే. గర్వం ఉన్న చోట దేవుని వాక్యం పనిచేయదు.
కొంతమంది కొన్ని రకాల గర్వాలు ఉంటాయి. కుల గర్వాలు, ధన గర్వాలు, జనాల గర్వాలు, కట్టడాల గర్వాలు, ఏమంటే ఇంటి పేరు గర్వాలు, రకరకాల గర్వాలని గుర్రాలు ఎక్కుతారు కొంతమంది. ఊరెగుతూ ఉంటారు. నాకు తెలిసిందల్లా వాక్యం నీలోకి పరిగెత్తే కొద్దీ దీనత్వం పెరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తిలో ఆ వాక్యం లోపల ఇప్పుడు వాక్యం నోట్లో వల్లించడం కాదు గొప్పతనం. ఇప్పుడు నేను నోట్లో వలిస్తే గొప్పతనం కాదు, అది లోపలికి జీర్ణమైతే తగ్గింపు ఎక్కువ వస్తుంది. తగ్గింపు, దీనత్వం వస్తుంది. నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని, మొన్నే కరోనాలో చనిపోయే పరిస్థితిలో నేను పోవాలిగా, ఇంకా బతుకున్నానంటే దేవుని వల్ల కదా, ఆయన పని చేసిపోవాలి కదా అన్న దీనత్వం వస్తుంది. అంతేకాని నన్ను నా పేరు ప్రకటించలేదు, నాకు పాట ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను వేదిక మీద పిల్లలేదు, ఇలాంటి సనుగుళ్ళు ఉండవు. ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే వాళ్ళ కన్నులు ఏ కన్నులు ఉన్నాయి? ప్రభు ఇచ్చిన ఆత్మీయ నేత్రాలు లేవు. సాతాను పెడితే తిన్న తర్వాత వచ్చిన ఉన్నాయే మనసు కన్నులు, మనసులోంచి వచ్చే కన్నులు. ఆర్ట్ఫుల్గా మాట్లాడరు, మాయ మాటలు. ఆ కన్నులు మూయబడాల, గర్వపు కన్నులు మూయబడాల. నేను ఒక సంగతి చెప్తాను వినండి. బైబిల్లో మీ అందరికీ తెలిసిన సంగతులే. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 7వ వచనంలో యేసుప్రభు పుట్టిన వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడ చేద్దామో ఆరాధన అని, ఎక్కడ ఆయన్ని పండుకోబెడదాం, ఎక్కడ ఉయ్యలేద్దాం, ఎక్కడ ఆడిందాం, ఎక్కడ పాలిందాం, ఎక్కడ ఆయన్ని రెస్ట్ ఇద్దాం అని యేసేపు మరియమ్మ వెతుకులాడుతూ ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టారు. వాళ్ళకి ఖాళీ లేదన్నారు. సత్రం దగ్గరికి వెళ్ళారు. డోర్ వెతుకు చూస్తే దొరకలేదు చోటు. తర్వాత ఆ ప్రక్కన కాస్త ఊరి చివరిలో ఓ పాక కనపడింది. ఆ పాకలో కాస్త చోటు కనపడింది. ఆ ప్రాంతంలో ఓ తొట్టు కనపడింది. ఆ తొట్టులో కాస్త అలాగా పొత్తుగుడ్డలు తని చుట్టేసి అక్కడ అలా పండుకోబెట్టారు. ఈలోగా ఆయన పండుకోబెట్టుకొని ఒక వెలుగు, ఇప్పుడు చూడండి మనం ఎన్ని లైట్లు కట్టాం, కానీ పరలోకం నుంచి ఒక వెలుగు దిగి వచ్చింది ఆ తొట్టు మీదకి. ఆ తొట్టు మీదకి వెలుగు దిగి రావడమే కాకుండా పరలోకపు సైన్యము ఆ దూతతో, అనగా ఏ దూత? గాబ్రియల్ దూతతో ఈ భూమి మీద అప్పటికే క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు వార్త కొరకు పర్యటన చేస్తూ జకరియా దగ్గరికి వెళ్ళి జకరియా నీకు కొడుకు పుడతాడు అని చెప్పాడే. ఓ మరియమ్మ నీ గర్భాన్న పరిశుద్ధాత్మ శక్తి వల్ల క్రీస్తు పుడతాడని చెప్పి ఆ దూతతో పాటు కొన్ని సమూహం దూతలు, కోట్ల దూతలు ఉన్నాయి కదా. ఆ దూతల్లో కొన్ని దూతలు ఈ దూతతో పాటు ఆరాధిస్తుంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం అంటుంటే ఆ తొట్టంతా ఆనందంతో నిండిపోయింది. ఆనందమే. పరలోక వెలుగంటే మామూలు విషయమా? ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది ఆ తొట్టికి. ఎందుకు వచ్చింది ఆ తొట్టిలోకి ఆనందం? ఎందుకు వచ్చిందో ఆ ప్రాంతానికి? పశువులకు, ఆ గొర్రెల కాపరులు వచ్చారు, వాళ్ళు మొక్కారు, ఆరాధించారు. అబ్బా ఏమి ఆనందం అని ఆనందించారు. అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. అసలు ఈ మొదటి ఆనందం ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఈ ఆనందం సత్రం దగ్గరికి వెళ్ళింది. కొంతమందిని దేవుడు దర్శిస్తాడు. మండపేటలో నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ సేవ నేను చేసి అంత యోగ్యుడిని కాదు, నాకంటే యోగ్యులు చాలామంది మండపేటలు ఉన్నారు. ముందు దేవుడు వాళ్ళ దగ్గర దర్శించాడు, వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు చోటు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ దగ్గర అట్టి నీతి కనపడకపోవటమో మరి ఏంటో తెలీదు, ఎందుకు పనికిరాని నాకు ఈ భాగ్యం ఇచ్చినాడు. ఇదే రావులపల్లిలో కూడా మలాకి గారికి కూడా దేవుడు ఇచ్చే ముందు కూడా కొంతమందిని చూచాడు, దేవుడు పరిశీలించాడు. చూడగా ఈ హృదయం నచ్చింది, ఈ పరిచర్య ఈయనకి అప్పగించాలని దేవుడు తలాంతులు ఇచ్చాడు. తలాంతులు, ఆరాధించే తలాంతులు, ప్రార్థించే తలాంతులు, ప్రసంగించే తలాంతులు, ప్రభు కొరకు పరిగెత్తే తలాంతులు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే పశువుల తొట్టే ప్రభు కోరుకోవడానికి గల కారణం, సత్రాన్ని దేవుడు వద్దనడానికి గల కారణం. ఎందుకంటే మరియమ్మ గర్భసంచిని కోరుకున్న ఆయనకి సత్రమే కావాలనుకుంటే తీసుకోవడం ఏంటి? సత్రం వద్దు అని ఎందుకు అనుకున్నాడంటే, నేను చిన్న విషయం చెప్తాను వినండి. ఇప్పుడు సత్రం గురించి, పశువుల తొట్టు గురించి ఎందుకు వచ్చిందంటే, గర్వం అనే మాట గురించి మాట్లాడుతున్నాను. అదే బైబిల్లో సత్రాలు నిర్మాణికుడు ఒకడు ఉన్నాడు. సత్రం తయారు చేయాలని, ఇప్పుడు రైట్ సోదరులు విమానం కనిపెట్టారంటాం చూడండి మనం, అలాగా సత్రం తయారు చేయాలని ఒక సత్రాల క్రియేటర్ ఒకడు ఉన్నాడు. ఆ క్రియేట్ చేసినాడు, వాడి పేరు పరో. అమ్మ వింటారా?
వాడి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలా? మీకు అంత డౌట్ ఉంటే నిర్గమాకాండము 4వ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి. ఏమండి 24వ వచనం అనుకుంటా, 24వ వచనంలో సత్రం కనపడుతుంది. ఎక్కడ? ఈజిప్ట్లో. బైబిల్ అక్కడ దాకా సత్రం లేదు. ఈజిప్ట్లో సత్రం ఎందుకు వచ్చినాయి ఆ టైంలో నిర్గమాకాండంలో అంటే 340 సంవత్సరాల బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు పిల్లల చేత ఎట్టి పనులు చేయించే దుర్మార్గుడైన ఫరో, వాడి తాత, వాడి నాన్న, వీడు ఏం చేశారంటే ఆ పిరమిడ్స్ కట్టించటం, ఏమండి రామ్సెస్ కట్టించటం, అది చూడటానికి వచ్చిన వాళ్ళకి సత్రాలు కట్టించటం, సొమ్మంతానేమో ఒకటిదే, సోకంతా మాట్లాడేటి. మీ ఊర్లో లేవు ఇలాంటి సామెతలు? కష్టపడి పరిచయం చేసి పని చేసి దేవుని కొరకు నమ్మకంగా పరిగెత్తుతూ ఉంటే ఎవడో వచ్చి దోసిపోతుంటాడు ఒకడు. సత్రం ఎలాంటిదంటే, సత్రం ఎలాంటి పరిస్థితుల్లో కట్టాడంటే ఇశ్రాయేలు పిల్లల కష్టమంతా తీసుకుని వాడి పేరు కోసం నిలబెట్టుకునే జీవించే పరిస్థితులు. అందుకు ప్రభు సత్రాల నిర్మాణికుడు ఆడు కదా. అందుకని మన మొదటి పుట్టినరోజు లేదా నా యొక్క మొదటి ఆరాధన, ఆ మొదటి క్రిస్మస్ ఆనందం సత్రంలో ఇవ్వకూడదని ఆయన భూమి మీద ఉద్భవించిన వెంటనే వాక్యమైన దేవుడు పశువుల తొట్టుకు చేరుకున్నాడు. నేను ఇవన్నీ వివరించి చెప్పట్లేదు. పశువుల తొట్టుకు ఎందుకు చేరుకున్నాడు చెప్తాను వినండి. మరి పశువుల తొట్టు చేరుకోవడానికి గల కారణం, పశువుల తొట్టెలు, పశువుల పాకలు నిర్మాణకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనం చదువుకోండి. నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి లేదో. యాకోబు సుక్కోతుకు పోయి సుక్కోతులో ఒక పాకేసి పాకలు కట్టించి పశువులు అందులో పెట్టించి అక్కడ పశువులకు ఏమంటే దాన ఏర్పరచడానికి, వాటిని పోషించడానికి. ఎవరు యాకోబు? మారు మనసు పొందినవాడు. ఎవరు యాకోబు? సున్నతి పొందినవాడు. ఎవరు యాకోబు? పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకునేవాడు, ప్రార్థనలు ఎక్కువ టైం గడిపేవాడు. ఎవరు యాకోబు అంటే దశంభాగాలు కరెక్ట్గా ఇచ్చేవాడు. ఎవరు యాకోబు? ప్రభు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేవాడు. వెళ్ళిపోయిన లాభానింటి నుంచి అంటే వెళ్ళిపోతాడు. ఇక్కడ వద్దు అంటే అక్కడ ఉండడు, ఇక్కడ ఉండు అంటే ఉంటాడు. దేవుని మాటకు విధేయత చూపించేవాడు. వాని ఏర్పాటు చేసిన చోట ఆనందం వచ్చింది. అందరికి అర్థమవుతుంది మాట. క్రిస్మస్ ఆనందం ఎవరికి? గర్వం లేకుండా దీనత్వంతో దేవుని సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, ప్రభు కొరకు నిలబడేవాళ్ళు ఈ యాకోబులాగా. అందుకని బైబిల్లో, అందుకని దేవుని యొక్క వాక్యం 108వ కీర్తన 7వ చరణం అనుకుంటా కదా, సుక్కోతును కొలిపిస్తానంటాడు. సుక్కోతుని ఏం చేస్తారట? నీకు కొలిపిస్తానంటాడు. ఎందుకు కొలత వేస్తావు? ఏ కొలతలు ఉండాలి? ఆ పశువుల తోటికి ఏ కొలతలు ఉండాలి అంటే 4 కొలతలు చెప్పాడు యేసుకేలు గ్రంథంలో. నేను చెప్పట్లేదు ఈ మాటలు ఇప్పుడు. ఆ యేసుకేలు గ్రంథం 47వ అధ్యాయంలో మందిరపు కొలతలు చెప్పాడు. కొలత అంటే మందిరం మాత్రమే. కొలతకి ఏ కొలతలు ఉంటాయట? ఒక విశ్వాసి నిజంగా క్రిస్మస్ ఆనందం అనుభవించాలంటే, ఆ ఆనందం వారి జీవితంలో ఉండాలంటే ఈ కొలతలు ఉండాలి. ఒక కొలత పేరు శీలమండలపు లోతు, 2వ కొలత పేరు మోకాళ్ళ లోతు, 3వ కొలత పేరు మొల లోతు, 4వ కొలత పేరు ఈదగలిగే లోతు. ఏంటండి ఇవి? శీలమండల లోతు ఏంటి అంటే విశ్వాసం మందు నిలబడ్డాం. ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని దుర్మార్గపు మాటలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టుకొని నిలబడే దమ్ము నీకు ఉండాలి. నువ్వెక్కడ చెక్కబడ్డావు, ఏ సేవకుడు నిన్ను పడి కంటున్నాడో, బలపరుస్తున్నాడో, పెంచుతున్నాడో వాళ్ళ దగ్గర నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను ఏమండి స్థిరంగా కాపాడుకోవడానికి ఇష్టపడాలి. ఎవరితో 4 మాటలు చెప్పి, బోటుకు మాటలు చెప్పి నేను ఎందుకు చెప్పమంటున్నాడు ప్రభు. విశ్వాసం అందు నిలబడే శక్తి ఉండాల. 2 మోకాళ్ళ అనుభవం, ప్రార్థన జీవితం ఉండాలి. అమ్మా ఏ జీవితం అండి? గట్టిగా చెప్పాలా? దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలా. 3 మొలలో తనగా బాప్తిస్మ అనుభవం ఉందా? బాప్తిస్మ పొందారా? ఎంతమంది బాప్తిస్మ పొందారు? నమ్మి బాప్తిస్మ పొందినవాడే రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధింపడు. బాప్తిస్మ అంటే ఏంటి బ్రదర్ అంటే సత్యమందు నిలబడడం, సత్యమునకు సాక్షిగా ఉండడం, సత్య సువార్తను ప్రకటించటం. హల్లెలూయా. అందుకని నేను మీ జీవితంలో సత్యమని దట్టి కట్టుకోమంటాడు. హల్లెలూయా.
గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నాలుగోది ఏంటట, ఈదగలిగే లోతనగా పరిశుద్ధాత్మలో ఆనందించటం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా అందుకనే ఈ పాంప్లెట్లో వేసిందంటే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకుంటున్నప్పుడు. ఈ క్రిస్మస్లో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నాకు అప్పగించుకోవడం. ఈ 4 కొలతలు ఏ సంఘములో ఏ విశ్వాసంలో ఉంటాయో ఆ వ్యక్తి జీవితంలో ఆ క్రిస్మస్ ఆనందం అనుభవిస్తారు. మరి ఆ ఆనందం ఉండాలంటే, ఆ కొలతలు ఉండాలంటే ముందు సాతాను గడిచిన కన్ను మూయబడాలి, ప్రభువు తయారు చేసినప్పుడు ఉన్న కన్ను తెరవబడాలి. అది నేను చెప్పేది. అది ఏ కన్ను తెరవబడాలి? మొదట్లో ఆదామును తయారు చేసిన వెంటనే ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నారు? దేవుని ప్రేమ కనపడుతుంది, దేవుని ఐక్యత కనపడుతుంది, దేవుని సహవాసం కనపడుతుంది. భార్య అంటే ఒక ప్రేమ కనపడుతుంది. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా అని డ్యూట్ పాడే 2వ అధ్యాయం 23వ వచనంలో అదే కదా, ఆదికాండం 2:23లో. అంత ప్రేమ ఏమైపోయింది కన్ను తెరవబడిన వెంటనే? 3వ అధ్యాయం 12వ వచనంలో, బాబా ఇగో నువ్వు ఇచ్చేవా నాకు ఏంటి? ఇప్పుడుదా కాపురం చేసి 2-3 పిల్లలు, కానీ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఒక ఆయనకి పెళ్లి చేసాం మేము, సంబంధం చూసి అంటే అప్పటి నుంచి సంబంధాలు చూడటం మానేసుకున్నాను నేను. ఆ పెళ్ళి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆడికి ఏదో గొడవ అయితే ఫోన్ చేసేవాడు నాకు. ఆనందంగా ఉంటే ఎప్పుడు చెప్పేవాడు కదా ఆడు. నాకు ఆడు ఫోన్ వచ్చినప్పుడల్లా షుగర్ బీపీ అన్నీ రేజ్ అయిపోతా ఉండే. కొంతమంది ఉంటారండి వాళ్ళ కాపురాలు అన్నీ బాగుంటే ఎవరు చెప్పరు. కాస్త మాట వినలేదనుకోండి, ఎక్కడ దాపరించిందండి ఈ అమ్మాయి, ఎలా దొరికిందండి, ఎప్పుడు ఏంటి బాబు మాకు ఏదో ఇడాకులు ఇస్తారా మీ దయ వల్ల అంటే అని ఓడాడు. ఇది ఎక్కడ మనిషిరా బాబుడు. ఒకరోజు కోపం వచ్చాను నేను, నీ కుటుంబంలో ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు పొందుకున్నప్పుడు, మీ అత్తగారు అన్నీ తెచ్చిపెట్టినప్పుడు, మీ మామగారు అన్నీ ఇచ్చినప్పుడు, నువ్వు బిల్డింగ్ కట్టినప్పుడు ఎప్పుడు కూడా మంచి బలి సంబంధం అని చెప్పలేదు. కానీ చిన్న కూర ఉండకపోతే, పట్టించుకోకపోతే, చిన్నది ఏదో మాట అంటే, నీతో పాటు ఊరు రాకపోతే, ఏదో కాస్త ఏదైనా చిన్న మాట వినకపోతే నాకు ఫోన్ చేసి అడవాడు చేస్తున్నాడు. అలా నేనేమన్నా మీ మధ్య తగు తీర్చడానికా చేసింది పెళ్ళి? అప్పటి నుంచి చెప్పాను, ఎవరైనా పెళ్లి సంబంధం ఉంటే ప్రార్థన చేస్తానంటున్నాను అంతే. ఎంత దుర్మార్గులండి కొంతమంది. అందరూ ఉండరండి, కొంతమంది దుర్మార్గులు ఏంటంటే ఇప్పుడు పాస్టర్ కొంతమంది విశ్వాసులు ఉంటారన్నా, మీకు తెలుసో తెలీదో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు సంతోషం అంతా లోకతో పంచుకుంటారు, కష్టమంతా పాస్టర్ గారితో పంచుకుంటారు. ఎప్పుడు వచ్చిన అయ్యగారు మా ఇంట్లో బాగాలేదు, మా భర్త గారు బాగాలేదు, మా కుటుంబం ఇలాగా అప్పుల్లో ఉన్నాం, మళ్ళీ అన్నీ బాగుంటే ఈదుల వాళ్ళతో పంచుకుంటారు వీళ్ళు. అందుకే పాస్టర్లకు షుగర్ ఎక్కువ, వాళ్ళకి పొగరెక్కువ. మీకు తెలుసా విషయం? నేను సంఘ కాపరిని కదా. ఏ కన్నులతో బతుకుతున్నారు వీళ్ళు? మంచి చెడులని కన్నులతో సాతాను పెట్టిన పండు తింటూ, ఆ ఫలంలో, ఆ బ్రతుకులో, ఆ జీవితాన్ని జీవిస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఏం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్? పళ్ళల్లోంచి తప్ప హృదయంలోంచి రావట్లేదు. అది నిజమైన రియల్ జాయ్ నువ్వు అనిపించాలంటే నీ యొక్క జీవితంలో చెడ్డ కన్ను మూయబడాలి, మంచు కన్ను తెరవబడాలా. అప్పుడు ఏం చేస్తా తెలుసా? దైవజనుడా నీ ప్రార్థన వల్ల నా కుటుంబం బాగుందయ్యా, దైవజనుడా నీ ప్రార్థన వల్ల వ్యాపారం బాగుందయ్యా అని చెప్పినప్పుడు దైవజనుడికి ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అలా ఎప్పుడైనా చెప్పారా మీరు? మీరు చెప్పుంటారులే, మంచోళ్ళు మీరు. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా అండి? నేను చెప్పట్లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నీ దేహమునకు దీపం కన్నే. అర్థమవుతుంది మీకు? మీ దేహానికి దీపం కన్నే. నీ కన్ను తేటగా ఉంటే, అందరూ అంటున్నారు నీ కన్ను తేటగా ఉంటే, తేట కన్ను ఒకటి ఉందా? ఎస్, తేటగా ఉంటే కన్ను అంటే నీతిగా చూచే చూపు. ప్రభు మొదట సృష్టించిన సృష్టిలో మొదటి చూపులవి. ఆ ప్రేమను, ఐక్యతను, ఆ అనురాగాన్ని, ఆ సంతోషాన్ని, ఆ అనుభవాల్లో ఎదిగే కన్నది తేటగా అంటే హృదయంలో ఏ కల్మషం లేకుండా మాట్లాడే కన్ను. హల్లెలూయా. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం కాదు. అందుకనే దావీదు అన్నాడు 19వ కీర్తనలో, నా హృదయ ధ్యానము, నా నోటి మాట నీ దృష్టికి 19వ కీర్తన దావీదు ఏమన్నాడు? నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఏమవ్వాలా? అంగీకృతంగా ఉండాలి. అలాగున్నాయా?
లోపలొకటి బయట ఒకటి. అటువంటి వాళ్ళు కన్నులు ఎలాగుంటాయి, వాళ్ళ బ్రతుకులు ఎలాగుంటాయి చెప్తాను వినండి. మీరు చాలా ఆత్మీయులు, మీకు మాట చెప్తాను. బైబిల్లో ఇలాంటి ఒకడు ఉన్నాడు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు పాస్టర్ గారు ఆయన్ని, అసిస్టెంట్ పాస్టర్ గారిని. అంటాడు, ఏమంటాడు తెలుసా? బాబు ఎక్కడైనా నేను ఎక్కడే ఉన్నానా? బాబు నీవు వెళ్ళిన చోటకి నా మనస్సు నీతో పాటు వచ్చింది తెలుసా నీకు? ఆ సిరియా వాడితో ఆ యొక్క ఆ నయమానుతో నువ్వు వెళ్ళి అతని దగ్గర నుంచి తెచ్చుకున్న బంగారము, వెండి, వస్త్రాలు, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఈ యొక్క ఒలివ తోటలు కొనుక్కోవడానికి ఇది సమయమా అన్నాడు. అలా కాదండి అయ్యా అని చేతులు నలుపుకున్నాడు. ఒరే బాబు వాడు కుష్ఠరోగం నీకు వస్తుందిలే, నీకున్న బలహీనతలు ఇప్పుడు దాకా లేవు కానీ అని అక్కడితో అడగకుండానే వాడి మీద కుష్టి వ్యాధి వచ్చింది. జాగ్రత్తగానండి. సరే సాగిపోతుంది జీవితం. ఒకరోజు పొద్దున్నే లేచాడు. లేచి చూస్తే పాస్టర్ గారు అదే పర్వతం మీద వీళ్ళందరూ ఉన్నారు. అది కరిమేలు పర్వతం. కొండ కింద చూడగానే అతనికి పెద్ద సైన్యం కనబడింది. గబగబా లోపలికి వచ్చి పాస్టర్ గారిని, అయ్యగారు మన కొంపలు మునిగిపోయినాయి అన్నాడు. ఏమైందిరా? ఏం లేదు, సిరియా సైన్యం అంతా వచ్చి మన పర్వతం చుట్టూ మోహరించి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నాశనం చేయడానికి సిద్ధంగా ఇల్లు ఎక్కుపెట్టి, ఎంత సైన్యం ఉందో తెలుసా, ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని రథాలు ఉన్నాయో తెలుసా అని వాళ్ళను పొగుడుతూ ఉన్నాడు మన పాస్టర్ గారి దగ్గర, ఎలీషా గారి దగ్గర. నిజంగా నాలెడ్డి పాస్టర్ అయితే గుండె వెంటనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను నేను ఆడన్న మాటలకి. ఆయన ఎలీషా కదా, ప్రార్థన పరుడు, మహానుభావుడు. ఒరే బాబు నీ మాటలతో నన్ను బెంబిరెత్తింతనే పెట్టారా అని చెప్పి ఆడు కళ్ళ మీద అలా చేపెట్టి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఆ కన్ను మీద చేపెట్టి, ఆ కన్నుల మీద ఈడు కన్నులు తెరవడుగాక అన్నాడు. తెరవాలా అంటే ఇటు కళ్ళు లేవా అమ్మా అంటే? కళ్ళు లేవండి, ఉన్నాయి కదండి. ఏ కళ్ళు ఇవి? మాయ కళ్ళు, మోసం చేసే కళ్ళు. ఏ కళ్ళు చెప్పనా? పాపం సునివేపట్నం వెళ్ళారండి. సునివేపట్నం వెళ్తే ఈయన కూడా వచ్చాడు, అసిస్టెంట్ పాస్టర్ గారు కదా, కూడా వచ్చాడు. వచ్చినోడు ఏం చేయాలా? పాస్టర్ గారితో, పాస్టర్ గారికి ఎలాగున్నది, ఆయనకి ఏమైనా బైబిల్ చదువుకోవడానికో లేదా ఆయన దీపం వెలిగించుకోవడానికో ఆయన పక్కని ఇవన్నీ పట్టించుకోవడం. పాస్టర్ గారిని పట్టించుకోడు. ఏంటంటే ఈ ఊర్లో ఎంత జనాభా ఉన్నారు, ఈ వైఎస్ఆర్సీపీ ఎంత, తెలుగుదేశం వాళ్ళు ఎంత, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవడ ఓటు ఎత్తి ఎంత డబ్బులు ఇస్తారు అంటే మీరు కాదండి, మీ ఊర్లో ఉండరు. అందుకని ఈ ఇంటి వాళ్ళు ఎలాగా ఇవన్నీ బయట మొత్తం ఊరంతా తెలుసుకుని ఓ రోజు పాస్టర్ గారు అడిగారు ఈయన్ని. పాస్టర్ గారు ఏమని అడిగారంటే, బాబు ఈ ఇంట్లో చాలా బాగా మనం చూసుకుంటున్నారు, మా రాగానే రొట్టె పెడుతున్నారు, మంచి చక్కటి కర్రీ తయారు చేస్తున్నారు, మంచిగా అన్నీ ఇస్తున్నారు, మనకు దీపం పెట్టారు, బళ్ళు ఇచ్చారు, పేటేశారు, మంచి ఇల్లు కట్టారు, పంచం వేశారు, అన్నీ బాగున్నాయి. ఇక రేపటి నుంచి ఇక్కడికి వచ్చే పని ఉండదు అనుకుంటాను, మనం వెళ్ళిపోతున్నాం, ఈ ఊరు సేవ అయిపోయింది, ఈ యొక్క ప్రాంతంలో సునివేపట్నం నుంచి మనం కరిమేలుకి వెళ్ళిపోతున్నాం, కాబట్టి ఇంట్లో ఏదైనా మనం మేలు చేయలేమో, ఎవరితో రాజులతో మాట్లాడలేమో, వీళ్ళకి ఎవరికైనా ఒకవేళ మనం సపోర్ట్ చేయలేమో, ఇంటి వాళ్ళని పిలవు ఒకసారి మాట్లాడతానంటే వీడు కంగారు పడిపోయి ఆవిడ పిలవకుండానే వెళ్తున్నాడు. వీళ్ళకి పిల్లలు లేరండి, వీడు చెప్పేస్తున్నాడు రికార్డు. నువ్వు చెప్పడం కదా ఆవిడ రమ్మనయ్యా. వీడు అంటాడు వాళ్ళ భర్తగారు ముసలోడండి, ముసలోడు, ఆవిడ కన్యక లేదా ఆవిడ యవనస్తురాలు, ఇలాంటివన్నీ చూసి పాపపు కళ్ళు ఇవి. అర్థమవుతున్నాయండి. కొన్ని కోటాలకు వెళ్తారు కొంతమంది దుర్మార్గులు, వాళ్ళకి ఆరాధన చేస్తూ ఉంటేలాగా కళ్ళిట్టిలా సుత్తరు గుడ్ల గోబిల్లాగా. మీరు కాదండి, ఈ కళ్ళెట్టుకుని తిరిగిన వాళ్ళందరికీ ఈ ఆనందం ఏం తెలుస్తుందండి? ఆరాధనలో ఏకీపిస్తే ఈ ఆనందం అర్థమవుద్ది, వాక్యంతో ఏకీపిస్తే ఈ ఆనందం అర్థమవుద్ది, దైవజనుడితో ఏకీపిస్తే ఈ ఆనందం అర్థమవుద్ది. వాడికి దైవజనుడితో ఏకీపించింది ఏది? దైవజనుడితోనే ఉంటాడు. వాడి సంత ఆడిదే, వాడి దందా వాడిదే, వాడు కూటం ఆడిదే. కొంతమంది ఉంటారు వాడు మొత్తం ఆడిదే, వాడి జీవితం ఆడిదే. ఇది గ్యాజీ స్టోరీ. అందుకని వాడి కన్నులు ఏమైపోయినాయంటే మూయబడి ఉన్నాయి. ఏ కళ్ళుతో చూస్తున్నాడు? తేట కన్ను లేదు, చెడ్డ కన్ను ఉంది.
అదే మత్తయి సువార్తలు 23:6-23 చూడండి. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయో చీకటమైవే. ఇప్పుడు దైవజనుడు చేయి పెట్టి ఈడు కన్నులు తెరవబడాలి అనగానే కళ్ళు తెరవబడ్డాయండి. తెరవబడిన తర్వాత సిరియా సైన్యం కనపడట్లేదు. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు తెలుసా? దేవుని శక్తి, అగ్ని రథాలు, అగ్ని పర్వతం, అగ్ని గుర్రాలు అంటాడు. ఇప్పుడు ఆ సిరియా సైన్యం కంటే మన చుట్టూ ఉన్న దేవుని శక్తి అబ్బా మహోద్భుతమైనది. కొట్టాలి చప్పట్లు, కొట్టాలి దేవునికి మహింపరుస్తూ చప్పట్లు కొట్టాలి. ఇంకా చలిపోయేటట్లు కొట్టాలా. అదేం చప్పట్లమ్మా, చప్పగా హల్లెలూయా. కళ్ళు తెరవబడ్డాయా? చెప్పండి. కళ్ళు తెరవబడ్డాయా అంటే ముందు కళ్ళు ఉన్నాయా? మనోడికి లేవండి. చెప్పండి. ఆ కళ్ళు ఏ కళ్ళు అయ్యి? ఆ కళ్ళు ఏంటంటే చెడ్డను చూసే కన్నులు, స్వార్థంతో బతికే కన్నులు. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో వాటి కన్నులు తెరవబడి వాడు బ్రతికేట వాడికి అర్థమైంది. నేను అంటాను, నామకార్థ క్రైస్తవుడిగా 12 సంవత్సరాలు బ్రతికాను. నేనే బైబిల్ మోస్తున్నట్టు, నేనే సేవను మోస్తున్నట్టు, నేనే యేసుప్రభువును ఊరేగిస్తున్నట్లుగా ఫీల్ అయ్యేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది, నన్ను ఆయన ఊరేగిస్తున్నాడని, నన్ను ఆయన మోస్తున్నాడని, ఆయన నన్ను ఎన్నుకున్నాడని. అందుకని రాత్రనక పగలనక పరిగెత్తినా నాకు ఆరోగ్యం ఉంది. ఎందుకంటే ఆయన నన్ను మోస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, అయ్యగారు నేను కాబట్టి ఆ ఇల్లు అమ్మి తెచ్చి డబ్బులు మీ చేతిలో పెట్టాను, నేను ఇస్తున్నాను అని ఇస్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఈ భాగ్యం ఇచ్చినాడు, నాకు ఈ భాగ్యం ఇచ్చినాడండి, కోటాల్లో ఈ ఖర్చు ఇవ్వడానికి ఈ భాగ్యం ఇచ్చినాడు బాబు, ఇది అంతా మీరు చేసేదాని ముందు అని దేనంగా ఇస్తారు. కొంతమంది ఎలాగిస్తారు? ప్రగల్భాలుగా, తీసుకో ఇక నేను ఇస్తున్నాను 1000 రూపాయలు. అంటే 5 లక్షలు ఖర్చు పెడితే 1000 రూపాయలు, 1000 రూపాయలు. అది నాకు అనిపిస్తుంది అన్నీ ఉన్నాకు అనిగమనిగా ఉంటుంది. అంటే ఏమి లే నాకు. ఆ పక్కనే 10,000 ఇచ్చినాడు నోరు మాట్లాడదు, గప్పు చిప్పుగా ఉంటుంది. 10,000 ఇచ్చినాడు గప్పు చిప్పు, బాబు చిన్నదయ్యా ఏమనుకోక తీసుకో 1000 రూపాయలు ఇదిగో. అమ్మ మీరు కాదండి, వేసేది చిల్లరి చేసేది అల్లరని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ క్రిస్మస్ ఆనందం ఎలా పొందుతారు. వేసేది చిల్లరి, చేసేది అబ్బా మహమ్మోలు అల్లరి చేయరు. మన అందుకే సతీష్ కుమార్ గారు చాలా బాధపడ్డాడు. నేనేమో ఒక 10,000 ప్యాక్ నాకు ఇస్తున్నారు, మీకేమో గిఫ్ట్గా 3,000 ఇస్తున్నాను, మళ్ళేమో ఒక 2-3 మీరు వస్తో పాటు బంధువులు కూడా తీసుకొస్తున్నారు. బంధువులు తీసుకొస్తుంటే నాకేమో ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ గొడవ ఏంటి బాబు? చూడలేదు మీరు, వాట్సాప్లో చూడలేదు అనుకుంటా. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఏ కళ్ళుతో సేవ చేస్తున్నాం మనం, ఏ కళ్ళతో జీవిస్తున్నాం. ఈరోజు ఉండి రేపు మాయమైపోయే లోకంలో క్రైస్తవ్యం అంటే నిత్య జీవాన్ని వెతకటమే నిజమైన క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15:19 తెలుసు కదా, 15వ అధ్యాయము 19 ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు మనం. ఈ మాట నా తమ్ముడు చనిపోయినప్పుడు నేను ఏడుస్తుంటే, బాధపడుతుంటే నాకు దేవుడు ఈ మాట చెప్పాడండి. ఎందుకు ఏడుస్తున్నావు? నేను దాచుకున్నాను కదా. నువ్వు దాచుకున్నావు అన్న విషయాన్ని, నువ్వు నా దగ్గర పెట్టుకున్నావు, నా దగ్గర దాచుకున్నాను అన్న విషయాన్ని నువ్వు చెప్పినా నాకు తోడు లేదు కదా, నాకు సహకారం లేడు కదా, మేమిద్దరు కలిసి మంచి సేవలో ఉండేవాళ్ళం కదా అన్న ఫీలింగ్లు ఉంటే అప్పుడు చెప్పాడు ప్రభు, ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే నువ్వు క్రీస్తునందు నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుడివి అని. అప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి. క్రైస్తవ్యం అంటే తల్లి గర్భం నెలలు మాత్రమే, భూమి మీద సంవత్సరాలు మాత్రమే. యుగయుగాలుండే రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఆ కన్ను తెరవబడిన రోజున ఈ లోకల్ అంతా తృప్తిగా బ్రతుకుతాం, ఈ లోకల్ అంతా జయిస్తూ ఉంటాం, ఈ లోకల్లో సమస్యలు జయిస్తాం, నిందలు వచ్చినా జయిస్తాం, ఇబ్బందులు వచ్చినా జయిస్తామండి. బైబిల్లో నేను ఎక్కడికి వెళ్ళట్లే, బయటికి వెళ్ళట్లే, లోపల బైబిల్లోనే ఉన్న విషయం చెప్తాను మీకు. నేను ఒక భక్తుడు ఉన్నాడు. ఏమిరా ఈ దుర్మార్గుడు 2 మేళ్ళు కట్టినాడు, ఏమిరా ఈయన గుర్రదం కన్నాడు,
దేవుడి దగ్గరకు వచ్చాడు, నేను అనవసరంగా నేను పరిశుద్ధం అయిపోయాను, నేను ఆ దుర్మార్గులాగా ఉండుంటే బాగుండేదా, వాళ్ళకిలాగే లంచాలు తీసుకుంటే బాగుండేది, వాళ్ళకిలాగే నేను మోసాలు చేస్తే బాగుంటుంది, నేను అనవసరంగా పరిశుద్ధంగా బతుకుతున్నానే, ఎవడు బతకమన్నాడు నన్ను, ఎందుకు ఈ బతుకు, నేను బైబిల్ చదవనిక రేపటి నుంచి ప్రార్థన చేయను. ఏంటి ఆడెవడో బాగుపడితే అడుగుతున్నాడు బైబిల్లో. ఎవరి మీద అలుగుతున్నాడు? దేవుడి మీద. ఇలా అలుగుతుంటే ఇదేంటి తెలుసుకునే దాకా చాలా ఆయాసం అయిపోయింది మనోడికి, పాపం ఆలస్యం వచ్చేసింది, ఆయాస పడిపోతున్నాడు. ఇక చూడండి, కొంతమంది ఉంటారు, మీ ఊర్లో ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ, వాళ్ళకి దేవుడు కార్యం చేయకపోయినా బాధపడరు, కానీ వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళు కార్యాలు పొందుకుని ఉంటే పాస్టర్ గారిని బతకనివ్వరు. ఇంకా ఏమండి, ఈ మధ్య వచ్చింది ఆవిడ 3 నెలలు అయింది, నేనేమో 10 సంవత్సరాల నుంచి విశ్వాసంగా ఉంటున్నాను, ఈ 3 నెలల్లోనే ఆవిడని దేవుడు దర్శించినాడు, ఆవిడ అంత బాగుపడిపోయింది ఏంటి, 10 సంవత్సరాల నుంచి అంటే ప్రార్థన నాకు మీరు గట్టిగా చేయట్లేదు, ఆవిడ కోసం ఎక్కువ చేస్తున్నారు మీరు అంటే మీకు లేరన్న ఇలాంటి వాళ్ళు. ఇంతకీ ఈవిడ బాధ దేవుడు ఆవిడకి ఇవ్వలేదని కాదు, ఆవిడెందుకు పొందుకుంటుందని. ఇప్పుడు ఆవిడకి ఇవ్వలేదనే బాధ కాదు, అర్థమవుతుందండి. వీళ్ళు ఎందుకు బాగుపడాలా, నిన్న కాక మొన్న వచ్చిన ఈడి వ్యాపారం ఎందుకు బాగుపడాలా, ఇలాంటి బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆయన కూడా ఈ భక్తిహీనుడు ఎందుకు ఇలా బాగుపడుతున్నాడు, నేను నీతిగా ఉంటున్నాను, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, ఇలా బాధపడుతూ ఉంటే ఈ సంగతి తెలుసుకుందాను మందిరానికి వెళ్ళాడు. ఎందుకంటే మందిరం పరిష్కరిస్తుంది కదా. వెళ్ళి చూడబోతే ఆయన బ్రతుకు ఆయనకు అర్థమైందండి. ఏమంటాడు తెలుసా, అయ్యో నేను పశుప్రాయుడిగా ఆలోచిస్తున్నానా, మృగంలాగా ఉన్నానా, చిచ్చి నాది ఒక బ్రతికేనా, నేను ఈ జీవిత కాలంలో ఈ బ్రతుకులో ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఉట్టు కట్టుకుని ఏలాడుతున్నా గడ్డి వలె ఎండిపోయే, పర్వతం మీద కిందకు జారిపోయే ఈ లోకంలో ఎదుగుదల చూసి నిత్య జీవాన్ని చూడకుండా ఈ కన్నులతో ఈ లోకాన్ని చూసి నా జీవితాన్ని నేను ఎంత దరిద్రంగా ఆలోచించానా అని పశ్చాత్తాపడిపోయి ఏడ్చేస్తాడండి పాపం మనోడు. గోలెట్టేస్తాడు, గోలెట్టేసి అప్పుడు అంటాడు 73వ కీర్తన 23వ చరణం ఏమంటాడు తెలుసా, ఈ ఎల్లప్పుడు నీ వద్దే నేను ఉన్నానయ్యా, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కానీ నువ్వే నాతోనే ఉన్నావయ్యా, నా చెయ్యి నువ్వు పట్టుకున్నావయ్యా, నీ ఆలోచన చేత నువ్వు నడిపిస్తున్నావయ్యా, తర్వాత నువ్వు మహిమలో ఆ మహిమలో చేర్చుకుంటావయ్యా, ఆకాశమందు నువ్వు నాకుండగా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా ఈ లోకంలోది ఏది అక్కర్లేదు. ఏమి సాటిస్ఫాక్షన్ అండి, ఏం ఆనందం అన్నది, ఆనందమే కదా. నిజమైన ఆనందం ఏముంటుంది, అది సంపాదించలేదు ఇది సంపాదించలేదు అందో, ఏమంటే తెలుసా నిజమైన ఆనందం, నాకు ఆయన ఉన్నాడు చాలు, నా యేసయ్య నాతో ఉన్నాడు, హల్లెలూయా. అందుకని బైబిల్లో భక్తుడైన పౌలు గారండి కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరంలో 5వ అధ్యాయంలో 17వ వచనం అన్నాడు, ఎవడైనా క్రీస్తునందు ఉంటే, విన్నారా, ఎవడైనా ఎలాగట, క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలా. ఎందుకు ఎవడైనా క్రీస్తునందు ఉంటే ఎందుకు అన్నాడు తెలుసా, ఆ రోజుల్లో క్రీస్తునందు ఎవడు ఉండలేదు, అందరు క్రీస్తుని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటున్నారు. బాబు నాకు ఇల్లు కట్టించు, బాబు జగన్ గారితో మాట్లాడు, బాబు పలానా ఆయనతో మాట్లాడు, బాబు ప్రెసిడెంట్ గారితో మాట్లాడు, బాబు నాకు ఆరోగ్యమి, బాబు నాకు ఇది చెయ్యి అని క్రీస్తుని వాళ్ళకు వాడుకుంటున్నారు. కానీ క్రీస్తునందు ఉండడం అంటే ఏంటో తెలుసా దేని బిడ్డలారా, క్రీస్తునందు ఉండడం అంటే ప్రభువా నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు, నన్ను గురించి ఏం తలస్తున్నావు, నేనేం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, నేను ఇలా ఉండడం నీకు ఇస్తామా, ఇలాగా ఉంటాను, అది క్రీస్తునందు ఉండడం. క్రీస్తుని తన ఎందుకు పెట్టుకోవడం అంటే తెలుసా, నాకు ఇంక ఇల్లు ఇవ్వలేదు ప్రవ్వా, నాకు ఇంకా మేడ కట్టలేదు ప్రవ్వా, నాకు ఇంకా పెద్ద చర్చ ఇవ్వలేదు ప్రవ్వా, నాకు ఇంకా కారు ఇవ్వలేదు ప్రవ్వా, నాకు ఇంకా అది ఇవ్వలేదు ప్రవ్వా అంటే నువ్వు క్రీస్తుని వాడుకుంటున్నావు. కానీ క్రీస్తునందు ఉంటే నేను నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, పాపం కళ్ళు గతించిపోతాయి, సిగరెట్ల బ్రతుకు, త్రాగుడు బ్రతుకు, గంజాయి బ్రతుకు, మత్తు బ్రతుకు, పాప బ్రతుకు మాయమైపోతే
నీతి బ్రతుకు స్టార్ట్ అవుద్ది, నీతి జీవితం స్టార్ట్ అవుద్ది. క్రీస్తులో బ్రతకగలిగితే హల్లెలూయా. ఎవడైనా క్రీస్తునందు ఉంటే, క్రీస్తునందు ఉన్నారు ఆ రోజుల్లో, ఎవడైనా ఎందుకన్నాడు? చాలా మంది లేరు. క్రీస్తుని వాళ్ళకు అనుకూలంగా స్వస్థతల కోసం, ఖర్చీపుల కోసం, నూనె డబ్బాల కోసం ఎగబడి 7 వారాలు మట్టి కోసం, దుమ్ము కోసం పరిగెత్తే రకాలు, దొంగ రకాలు. కానీ క్రీస్తునందు ఉండడం అంటే, ప్రభా నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్పు, నేను అలాగుంటాను ప్రభా, నువ్వు ఎలాగ ఉండమంటే అలాగుంటాను ప్రభా, నువ్వేం చేయమంటే చేస్తాను ప్రభా, నీ హృదయంలో నన్ను గురించి ఏమనుకుంటున్నావు ప్రభా. ఈ 2024 సంవత్సరం ఇచ్చావే, నా తోటి వాళ్ళు కొంతమంది ఈ సంవత్సరం అడుగు పెట్టకుండా 23లోనే మాయమైపోయారు, 22లో కొంతమంది మాయమైపోయారు, 21లో కొంతమంది మాయమైపోయారు, 20లో కొంతమంది మాయమైపోయారు. కరోనా వైరస్లు చూచామయ్యా, ఇంత దారుణమైన పరిస్థితులు. అయినా ఈ రోజు 2024 అని దయా కిరీటం నాకు ధరింపజేశావే. ఏ ఉద్దేశంతో నాకు ఈ కిరీటం పెట్టావో ఆ ఉద్దేశము నా పట్ల జరుగునుగాక అని చెప్పటమే క్రీస్తునందు బ్రతకటం. అలా బ్రతికేవాడు నిత్యం ఆనందమే. అది నిజమైన క్రిస్మస్ ఆనందం, క్రీస్తు ఆనందం, ద రియల్ జాయ్. హల్లెలూయా. అలా బ్రతికేవాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరండి. దావీదుని అంటాడు, ఇగో నా హృదయానుసరుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు, నా మనసులో ఏది ఉంటుందో అదే ఆలోచిస్తాడు. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాడు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, వద్దు అంటే మానేస్తాడు. అందుకని అటువంటి దావీదు వంశంలో నుంచి నేను చూపిస్తున్నానని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాలని వారిద్దరు పేర్లు రాయడానికి అబ్రాహాము అంతే, ఇక దావీదు అంతే. వారు ఎవరయ్యా అంటే దేవుడు ఏది చెప్తే చేస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది దేవుడు చేయాలని కోరే మనుషులు కాదు. అటువంటి వాళ్ళకి నిజమైన క్రిస్మస్ ఆనందం. అటువంటి వాళ్ళకండి ఆ కన్నులు తెరవబడాలి. దేవునితో ఉండి ఆనందించే ఆదాము ఈరోజు ఎందుకు చెట్ల చాటుకు పోతున్నాడు, ఎందుకు గుట్ల చాటుకు పోతున్నాడు, ఎందుకు అక్కడక్కడికి పోతున్నాడు, వాద్యం అంటే పారిపోతున్నాడు, మళ్ళకన్నా కూటమి పెడతానంటే పారిపోతున్నాడు, కుర్చీలు వేద్దామంటే పారిపోతున్నాడు, పరిచయం చేద్దామంటే పారిపోతున్నాడు. మీ ఊర్లో ఉన్నాడు లేదు కానీ మా మండపేటలో ఎడుతున్నాడు ఒకడు, పారిపోతా ఉంటాడు. ఒకప్పుడు ఆత్మవరాలు, ఆత్మ సంగతులు అనిపించినాడే. కారణం ఏమిరా అంటే వాడి జీవితంలో పాపము కళ్ళు తెరవబడ్డాయి, పాపము కళ్ళు తెరవబడ్డాయి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకానికి యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? నీ లోపల నా లోపల పనిచేస్తున్న చెడ్డ కన్ను ముయ్యాలి, తేట కన్ను తెరవబడాలి. హల్లెలూయా. ధనాపేక్ష అనే కన్ను మూయబడాలి, గర్వం అనే కన్ను మూయబడాలి, లోక మర్యాద అనే కన్ను మూయబడాలి, చెడు అనే మంచి చెడుల కన్ను మూయబడాలి, మంచి అనే కన్ను తెరవబడాలి, దేవుని ఆనందించే కన్ను తెరవబడాలి, దేవుని వాక్యంతో నిలబడే కన్ను తెరవబడాలి, ప్రార్థనతో కట్టుకునే కన్ను తెరవబడాలి, పరిశుద్ధాత్మతో నడిస్తే వచ్చే ఆనందం అనే కన్ను తెరవబడాలి. హల్లెలూయా. ఈ ఆనందం కోసమే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు తెరవబడ్డాయి ఆసావు? ఎస్, తెరవబడ్డాయి. ఏ కళ్ళు తెరవబడ్డాయి? ఇంతకుమంది భక్తిని చూసి, లోకాన్ని చూసి బ్రతకాలన్న కళ్ళు మూయబడింది. నా ప్రభుని చూసి బ్రతకాలన్న సాటిస్ఫాక్షన్, తృప్తి అనే కళ్ళు తెరవబడింది. తృప్తే నిజమైన ఆనందం. బైబిల్ అందుకే చెప్తున్నాడు తిమోతితో పౌలు గారు తన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో, ఓ తిమోతి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ఎవడని కళ్ళ ముందు కారు కొట్టే, ఎవడని కళ్ళ ముందు డబ్బులు సంపాదిస్తే, ఎవడని కళ్ళ ముందు పెద్ద షెడ్లు వేస్తే, ప్రార్థనలు జరిగిస్తుంటే, పెద్ద పెద్దగా గొప్పగా ఎదిగిపోతుంటే నీ మనసులోనికి ఆ అతిశయం రానివ్వక ప్రభువుని బట్టి అతిశయించడం నేర్చుకో. నీ కళ్ళ ముందు ఎంతో మంది ఎదిగిపోతున్నట్లు కనపడుతుంటే నువ్వు ఎంపర్లెత్తిపోయి పరిగెత్తొద్దు, ఎంపర్లెత్తిపోవద్దు, వాతలు పెట్టుకోవద్దు. నువ్వు మాత్రం ప్రభువునందు ఆనందించు. నీ హృదయానికి తృప్తినిచ్చే పాట నువ్వు పాడు, నీ హృదయాన్ని తృప్తినిచ్చే ప్రార్థన నువ్వు చేయి, నీ హృదయాన్ని తృప్తినిచ్చే ఆరాధన నువ్వు చేయి, నీ హృదయాన్ని తృప్తినిచ్చే వాక్యాలను నువ్వు ధ్యానం చేయి. నీ హృదయం తృప్తి పడాలి తప్ప ఎదట వాడిని చూసి నీ పాటలు, నీ ప్రార్థనలు, నీ వాక్యాలు ఉండనివ్వద్దు. నువ్వు చేసే భక్తి నీకు తృప్తినివ్వాలా?
సంతృష్టి సహితమైన దైవభక్తి గట్టిగా చెప్పాలా, గొప్ప లాభ సాధనమైనది. ఈ అనుభవాలు మనకున్నాయా? అందుకే అంటున్నాడు, పాపపు కన్ను మూయబడాలా, నీతి కన్ను అనగా తేట కన్ను తెరవబడాలి. అందుకు వచ్చాను. యేసు వచ్చాడండి నాలోనికి. ఓ త్రాగుబోతుండి, ఒక దుర్మార్గుణ్ణి, బూతులతో అసభ్యకరమైన పదాలతో జీవిస్తున్న వడ్డీ వ్యాపారస్తుండి. ఎవడ్రా ఈ ప్రసాదు? మండపేటలో వడ్డీలు వ్యాపారం చేసేవాడు, దుర్మార్గంగా బ్రతికేవాడు, భయంకరమైన లోకమర్యాదలతో బ్రతికేవాడు. వీడు బ్రతికి ఎలా మారిందబ్బా? యేసు నాలో జన్మించాడు, యేసు నాలో ఉదయించాడు, నా పాపం కన్ను మూయటం ప్రారంభించాడు, నీతి కన్ను తెరవబడ్డం స్టార్ట్ అయింది. హల్లెలూయా. అంతకుముందు ఎలాంటి కన్నుడు తెలుసా నాకు? వాడైనా చావాలి, నేనే చావాలి. అంత మాట అంటాడా? ఆయన చంపేయాలా, నేనైనా చచ్చిపోవాలా? ఇలాంటి కన్నులు ఉంటాయా? అలాంటి కన్నులు ఉన్నాయి కదండి బైబిల్లో. ఆవిడకి ఆవిడ అంటది, రే బాబా నువ్వు చచ్చేదావరా, నువ్వు చావు చూస్తానరా, పోతానరా అని దూరం పోయి అంట. ఆడు చావు చూద్దామని లా ఎప్పుడు చచ్చిపోతాడు, ఏడ్చి 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 చచ్చిపోతాడు అని చూద్దాం అనుకుంటుందంట. సొంత తల్లి. ఆడి పేరు ఆగరు, తెలుసు మీకు ఆగరు. చావులు చూడాలా, ఈ కళ్ళుతో బతుకుతుంది ఆవిడ గారు. ఆడు చావు చూడాలా. నిజంగా దేని బిడ్డలారా, కొన్ని కన్నులు ఆ చావును చూచి వెతికే కన్నులే ఉంటాయి. మా ఇంట్లో పరిస్థితి అదే. మా నాన్నగారి పేరు నరసింహమూర్తి, మా అమ్మ పేరు నరసమ్మ గారు, నా పేరు శ్రీను, మా అక్క పేరు, ఒక అక్క పేరు సీత, ఒక అక్క పేరు వెంకటలక్ష్మి, మరొక అక్క పేరు లక్ష్మి. మా జీవితం అంతా భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితులు, దిగజారిపోయిన పరిస్థితులు. ఆ రోజుల్లో మా అమ్మగారు దగ్గుతూ రక్తం కక్కుంటుంది. మా నాన్నగారికి ఉన్న ఆస్తులన్నీ మా అమ్మగారు వైద్యం కొరకు ఖర్చు అయిపోయినాయి, అమ్మేశారు. బంగారం, వెండి, ఇత్తడి, దానికి ముందు పొలాలు అన్నీ అమ్మేశారు. ఆయన చిన్న కిరాణా వ్యాపారం చేసేవాళ్ళు, మంచి వ్యాపారం చేసేవాళ్ళు, ఫ్యాన్సీ వ్యాపారం, కిరాణా వ్యాపారం. ఆ రోజుల్లో సైకిల్ అద్దెలకి ఇవ్వటం. ఇటువంటి పరిస్థితుల మధ్య 46 సంవత్సరాల క్రితం నీ మాటలు చెప్తున్నాను నేను. అది పెద్ద బిజినెస్ లెక్క ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో మా అమ్మగారు మంచం పట్టి స్కెల్టన్లాగా అయిపోతే, మా ఇంట్లో మా కుటుంబంలో ఉన్న మా మేనత్తలు, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు నరసం చచ్చిపోద్ది. ఇక ఏ కళ్ళవి ఇంకో గంటకో ఇక రోజు ఆ సుగురు కింద పెట్టించు కదా, మళ్ళీ ఆ ఇల్లంతా ఖాళీ చేయవలసి. ఈ సిద్ధాంతాల మధ్య ఉన్న మా కుటుంబ పరిస్థితిలో, ఆ పరిస్థితుల మధ్య మా ఇంటి వైపు చూస్తుంటే మరణం 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 మరణం. అటువంటప్పుడు మా నాన్నగారు అనుకున్న పరిస్థితి ఏంటంటే, నా భార్య చనిపోయిన వెంటనే 3 ఆడపిల్లలు పెంచలేను కానీ నేను చచ్చిపోతామని చెప్పి ఆయన ఒక పాయిజన్ తీసుకుని, విషం తీసుకుని షాపులు పెట్టుకుని, భార్య చనిపోయిన వార్త విన్న వెంటనే నేను తాగు చచ్చిపోదామని అది పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఆ రోజు ఎందుకో షాపు ఇలా దులుపుతూ అన్నీ శుభ్రం చేస్తుంటే ఆయన కళ్ళ ముందు ఒక పత్రిక ఎగురుతా ఉందట. ఆయన పొట్లాలు కట్టేసే పత్రిక ఒకటి ఇలాగ ఎగురుతూ ఉంది. ఎగురుతలాగా ఆగిందట. ఆగి దాంట్లో రాయబడింది ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఏంటో నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి రావటం అని ఆ బాధలో ఆ పత్రిక ఇలా తీసుకుని చదవబోతుంటే ఆయన కష్టాలన్నీ ఆ పత్రిక మాట్లాడుతుంది. బతుకు భారంగా ఉందా, బ్రతకలేకపోతున్నావా? ఆయనకి ఆ పదాలు మాకు చెప్తుంటే ఆ పత్రికలో ఉన్న విషయాలు, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, రక్షింపనేటువంటి ఆయన హస్తము కొరచగా లేదు అనే పదాలతో ఆయన యేసు ప్రభుని ఆ పత్రిక ద్వారా తెలుసుకున్నాడు. ఆయన కర్చీబుల ద్వారా కాదు తెలుసుకున్నది, నూనె డబ్బాల ద్వారా కాదండి, వాక్యం ద్వారా తెలుసుకున్నాడు. అందుకనే మేము పర్ణశాల పోస్టులు వేసినప్పుడు ఈ ప్రతి పత్రికలో నశించిన దాన్ని వెతికి రక్షించక మనిషి కుమారుడు వచ్చిన మా ఇంటికి వచ్చిన వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేము మేము. ఆ వాక్యం మమ్మల్ని పట్టుకుంది. లూకాసు సువార్త 19:10లో యేసయ్య చెప్పిన మాట, జక్కి ఇంటి దగ్గర ఆ సనుక్కుంటున్న వాళ్ళకి చెప్పిన మాట, నేను ఎందుకు వచ్చానంటే అందుకు వచ్చినాను. పాపపు కన్ను చేత నశించిపోతున్నారే, శాపపు కన్ను చేత నశించిపోతున్నారే, అనుమానాల చేత కుటుంబాలు నశించిపోతున్నాయే. ఈ అనుమానం కన్నిచ్చింది సాతానుగాడు కదా, ధనాపేక్ష కన్నిచ్చింది వాడే కదా, గర్వం అనే కన్నిచ్చింది ఆయనే కదా, ఆడే కదా, కొట్లాటనే కన్నిచ్చింది వాడే కదా. ఆ కన్నుల చేత నశించిపోతున్న ఈ సమాజాన్ని రక్షించాలని
అని ప్రభు మాట్లాడిన మాటల్లో ఆ మాట నా తండ్రిని తాకినప్పుడు ఆ పత్రిక తీసుకుని చదువుకుని ఆ ప్రక్కనే దూరంలో ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మా మా ఇంటికి వచ్చి ఒకసారి యేసు ప్రభు పూజ చేస్తామమ్మా అని అడిగితే, పూజ అనరయ్య ప్రార్థన అంటారని ఇక్కడే ఉన్నాడు చంద్రశేఖర్ వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మమ్మ. ఇప్పుడు ఆయన పెదపాల్లో సేవ చేస్తున్నాడు. కూర్చోబో, కథలు కాదు నేను చెప్పేది. ఆవిడొచ్చి మోకాళ్ళేసి ఆ మంచం దగ్గర స్కెల్టిలాగా అయిపోయిన మా తల్లి ముందు మోకరించి చేతులెత్తి ఆవిడ అడుగుతున్న మాటలు తెలుసా? ప్రభా, ఈ బిడ్డ మీద నీ రక్తం పోసేస్తున్నావయ్య, ఇప్పుడుగో వచ్చేస్తుంది, నీ రక్తం వస్తుంది అయ్యా. ఈ రోజుల్లో ప్రార్థనలు, చమత్కార ప్రార్థనలు చాలా ఉన్నాయి. ఆ రోజు ఆర్ట్ఫుల్గా ఆవిడ ప్రార్థన, పోస్తున్నావయ్య నీ రక్తం, ఈ బిడ్డ లెగిస్తుందయ్యా, బతుకుతుందయ్యా, నిలబడద్దయ్యా, నడుస్తుందయ్యా, కూర్చుంటుందయ్యా, నీ చర్చికి వస్తుందయ్యా, సాక్ష్యం ఇస్తుందయ్యా, 3 ఆడపిల్లలకి జట్లు వేసుకుని స్కూలుకి పంపుకుంటుందయ్యా. అయ్యా, ఏ కళ్ళుతో చూస్తుంది ఇవిడి? ఎవరి కళ్ళుతో చూస్తుంది ఇవిడి? స్కెల్టన్ లాగా అయిపోయిన ఆవిడలో జీవం కనపడట్లేదు అందరికీ. ఈవిడికి జీవాధిపతి కళ్ళతో చూస్తే జీవం కనపడుతుంది. ఈవిడి కళ్ళకి ఆ బంధువుల కళ్ళకి ఎంత తేడా ఉంది. వీళ్ళకు ఉన్నాయి కళ్ళే కదా, ఈవిడికి ఉన్నాయి కళ్ళే కదా. మరి ఈవిడి కళ్ళలో ఏముంది? యేసు అనే కండ్ల జోడుంది, జీవాధిపతి అనే కండ్ల జోడుంది. ఆ మాటలకి మా నాన్నగారికి ఎక్కడ లేని ఆసక్తి వచ్చేసింది ఈవిడ మాటలకి. అబ్బా, నా భార్య బతికేస్తుంది అనుకున్నాడు ఈయన. ఈవిడ మాట్లాడుతుంటే ఏదో ఒక నిరీక్షణ, ఆ హోప్ ఆయనలో బతికింది. బా, ఇక బ్రతుకుతున్న నా భార్య ప్రతిరోజు వస్తుందా తల్లి, ప్రార్థన చేస్తుంది. ఈయన కూడా మోకరిస్తున్నాడు. ఏం చేయమంటావమ్మా అడుగుతున్నాడు ఈయన. ఏం చేయటం బాబు? వడ్డీ వ్యాపారం మానేలు బాబు, దేశపోకి ఇష్టం ఉండదు, సిగరెట్లు అమ్మకూడదు బాబు, సిగరెట్లు కాల్చకూడదు బాబు. వదిలేస్తానమ్మా, నా భార్య బతికితే చాలమ్మా. వదిలేశాడు. ఒకరోజు ఎత్తైన ఒక దూత ఇంట్లోకి వచ్చి ఇంత గ్లాసుతో రక్తం పట్టుకొచ్చి, అమ్మా లే ఇది తాగు అంటే, మా అమ్మగారు, నేనే రక్తం కక్కుతున్నాను కదా, నాకు రక్తం ఇస్తున్నావేటి అని ఆ వచ్చిన ఆయనతో మాట్లాడితే, ఇది నీ రక్తం కాదు, నీ కొరకు చిందించబడిన యేసే రక్తం ఇది అనగానే గడగడా త్రాగింది మా తల్లి. ఆ రోజు త్రాగిన ఆ రక్తం 40 సంవత్సరాలు బ్రతికింది మా తల్లి. ఆ రక్తం ఇప్పటికీ నన్ను వాడుకుంటుంది. ఆ రక్తం మా నాన్నగారిని ఇప్పటికీ 87 సంవత్సరాలు సజీవుడిగా ఉంచి సేవలో వాడుకుంటుంది. అదే రక్తం మోస్తూ మేము సేవ చేస్తున్నాం. మాకు ఇక కుల రక్తాలు మొయ్యం. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 10 అక్షరాల కులాలు మాకు లేవిక్క. యేసు రక్తమే. ఆ రక్తం చెప్పడానికి బతుకుతున్నాం మేము. ఆ రక్తం ఏం చేసిందయ్యా అంటే, రియల్ జాయ్, నిజమైన ఆనందాన్ని ఇచ్చింది. మా కన్నులు తెరిచింది. ఆవిడ కన్నులు మూసుకుపోయి ఉన్నాయి. మరణం చూడాలి. ఆదికాండం 21వ అధ్యాయం 19 చదవండి. ఆమె కన్నులను ఆ దూత ముట్టగా ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఆగరు కళ్ళేవా ఉన్నాయి కండ్లు. ఏ కళ్ళవి? ఏ కండ్లు అంటవి? మరణాన్ని చూచే కండ్లు, అనుమానాన్ని చూచే కండ్లు, చావును చూడాలన్న కండ్లు, మత్తును, భయంకర పాపాన్ని, దుర్వ్యసనాల్ని, దుర్వ్యాపారాలను, పరిస్థితుల మధ్య కొట్లాడే సమాజాన్ని చూచిన కళ్ళవే. ఎప్పుడైతే ఇవి కండ్లు తెరవబడ్డాయో, జీవపు ఓట, మంచి ఓట, శ్రేష్టమైన ఓట దొరికింది. ఇప్పుడు ఆ పిల్లోడికి పట్టించిందా? ఇప్పటికీ అదే ఓట, అదే జీవితం. గల్ఫ్ దేశాలు బతుకుతూనే ఉన్నారు. ఆగిందా? చెప్పండి, ఆగిందా? ఆగలే. ఒక్కరోజు కళ్ళు తెరిచాడా? ఇప్పటికీ శాశ్వతంగా తరతరాలు. ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో మన మనోనేత్రం తెరవబడిందా? నీ తరతరాల జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజు నా తల్లికి దేవుడు, నా తండ్రికి ఆ కండ్లు తెరిచాడు గనుక ఈరోజు నేను, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నాకు మనవడు ఉన్నాడండి, వాడి కళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఆరాధించే కండ్లుగా ఉన్నాయి. హల్లెలూయా. మీ తరతరాల జీవితం ఆశీర్వదించబడాలంటే ఇదిగో ఈ వాక్యం దగ్గర రావాలా. ఈ వాక్యంలో మన జీవితం కట్టుకో. అందుకే ఈ లోకానికి వచ్చాడు. చదువుదాం యోహాను సువార్త 9:39. ఏమనుంది? 9:39 మూసేస్తున్నాం కదా. చూడని వారు ఎవరు? చూడని వారు, నీ లోపల చూడని వారు ఎవరు?
దేవునిని చూడని, ఆరాధన చూడని, అభిషేకాన్ని చూడని, ఆత్మీయతను చూడని, ఎవరి శ్వాసమందు స్థిరత్వాన్ని చూడని, ఎవరి పరిశుద్ధాత్మ ఆనందాన్ని చూడని, సత్యమని దట్టి కట్టుకుని నిలబడే స్థితిని చూడని, ప్రార్థనా జీవితాన్ని చూడని, బ్రతకంతా ఈ 2024లో చూచేటట్లుగా ఉండునుగాక. ప్రార్థనా జీవితంలో చూచే అనుభవాలు, ఆత్మీయతను చూచే అనుభవాలు, అభిషేకాన్ని చూచే అనుభవాలు, అనుమానంతో చూసి కొట్లాడే కన్నులు, అనుమానపు కన్నులు ముయ్యబడి నమ్మకత్వం అనే కళ్ళతో కాపురం కట్టబడే జీవితం. పతనమయ్యే పరిస్థితులు చూచే కళ్ళు పతనాన్ని చూడడం మానేసి ఫలభరితమైన జీవితాన్ని చూచే కండ్లుగా ఉండునుగాక. హల్లెలూయా. అట్టి కృపకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ ఆనందం మనం అనుభవించదాము గాక. ఒక నిమిషం అక్కడ వరకు లేచి నిలబడి 2 చేతుల ఆకాశం తట్టెత్తి, ప్రభువా, ఈ రాత్రి నీ యొక్క ఉన్నతమైన ఉపదేశంలో ఉన్న సత్యం ఎందుకు ఈ లోకానికి నువ్వు వచ్చావు, ఎటువంటి వారికి ఈ ఆనందం, ఒంటి మీద వేసే కొత్త బట్టను బట్ట కాదు, నువ్వు నాలో తెరిచే మనోనేత్రాన్ని బట్టి, నా లోపల తెరిచే మనోనేత్రాన్ని బట్టి, నేను చేసుకునే పిండి వంటలని, లేదా నేను చేసుకునే మంచి భోజన పదార్థాలను బట్ట, నా ఇంటికి వేసే రంగులను బట్ట, నేను పైన కట్టే స్టార్ను బట్ట, నీ జీవితంలో అలంకరించుకున్న అలంకరణ బట్ట, వాటన్నిటిని ఉండని వాటికంటే గొప్ప వేట తెలుసా? యేసు వాక్యం నాలోకి రావడం వలన, యేసయ్యను దర్శించటం వలన, నా మనోనేత్రం తెరవబడటం వలన, నా స్థితిని మార్చడం వలన, నా మొదట మానవుడిని చేసినప్పుడు ఉన్న ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది మరలా నేను పొందుకోవడానికి. అందుకనే బైబిల్లో గలతీ పత్రిక 5:22 చెప్పినాడు, ఆత్మఫలం అనగా మొదట జీవితం ఏంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానం. అది నీ ఆత్మలో బ్రతకాలి. దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము అది నీ జీవంలో బ్రతకాలి. విశ్వాసము, ఆశానిగ్రహము, మీ లోపల సాత్వికము అనేవి నీ శరీరంలో బ్రతకాలి. అందుకని 3 చెప్పున ఈ 9 మీరు విభజిస్తే ఆత్మలో బ్రతకవలసిన 3, జీవంలో బ్రతకవలసిన 3, శరీరంలో బ్రతకవలసిన 3 బ్రతుకుతున్నాయా? ఈ మనోనేత్రం తెరవబడితే నీ ఆత్మలో ప్రేమ బ్రతుకుద్ది, సంతోషం బ్రతుకుద్ది, సమాధానం బ్రతుకుద్ది. మరి జీవులు ఏం బ్రతుకుతుంది? దీర్ఘశాంతము, దయాలతో, మంచితనం బ్రతుకుద్ది. శరీరంలో ఏం కనపడద్ది? విశ్వాసం కనపడద్ది, ఆశా నిగ్రహం కనపడద్ది, సాత్వికం కనపడద్ది. ఉందా సాత్వికం? కనపడద్ది. ఈ 3, ఇది 9. ఈ 9 ఆత్మఫలం అనగా యేసు ప్రేమలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, సమాధానంలో ఉన్నాడు, దీర్ఘశాంతంలో ఉన్నాడు, దయాలతో ఉన్నాడు, మంచితనంలో ఉన్నాడు, ఆశానిగ్రహంలో ఉన్నాడు, దానికి విశ్వాసంలో ఉన్నాడు, సాత్వికంలో ఉన్నాడు. మన లోపల ఉన్నాయా? అవి అమరుస్తాడు. మన లోపలికి వస్తే మన మనోనేత్రం తెరవబడింది. స్తోత్రాలు చెప్తూ, ప్రభువా, ఈ రాత్రి నీ కృపను కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం.